తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే.
స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. dum dare dum dare dum dare dum da dum dare dum dare dum 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 dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dum dum dum. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. dum dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dum dum dum. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే. సుజలా సుఫలా
లేదు. సో నేను మైక్ పంపిస్తున్నా, ప్లీజ్ అందరూ మీరు ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీ నేమ్, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏంటన్నది. ఓకేనా? నా పేరు, నేను ఇప్పుడు ప్రజెంట్ గా గెస్ట్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. Ashwini. I'm a lecturer in Triveni Junior College, Vanaparthi. Botany subject. Hi friends, na peru Govindamma, nenu house wife. MA Sociology and English completed. Present aithe house wife. Hello, hi. Andarki na peru Ashwini. Okay. K Ashwini. Complete MA English and MA Sociology completed. Present aithe preparation lo unna. Shravanti, present aithe nenu house wife. Srilata. నేను ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా సార్. మా విలేజ్ వచ్చేసి వనపర్తి సార్. Hi friends, na peru Tiarna, my village Alvala. My degree completed. Present aithe ipudu vice wife. నా పీజీ కంప్లీట్ అయింది బాటనీ సబ్జెక్ట్. మా విలేజ్ వచ్చేసి శ్రీరంగపూర్. నన్ను వెలుగొండకి ఇచ్చిరు, నేను హౌస్ వైఫ్. మా ఆయన బ్యాంక్ మేనేజర్, ఇండో సెంక్ బ్యాంక్. To all, my name is Monica, lecturer in Scholars Degree College, Department of Botany. నా పేరు గాయత్రి, మై విలేజ్ వచ్చి కొత్తకోట. అండ్ స్టిచ్చింగ్ చేస్తారు. Good morning, good afternoon, Antavi. And my name is Krishna. I was born and brought up in Dondapalli. I am a choreographer in Telugu film industry. నా పేరు రామకృష్ణ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రావెల్స్లో సూపర్వైజర్గా చేస్తున్నా. మా ఊరు ఇదే. నాది పెద్దమందరి గ్రామం, పెద్దమందరి మండలం. నేను హైదరాబాద్లో జీటీపీఎల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రైవేట్లో సేల్స్ అండ్ ఆపరేషన్గా చేస్తున్నాను. నాది ఇంటర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు మహేష్ చిన్నమందడి. ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. My name is Naresh. I am doing film. Local Peddamana. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు మహేష్, పెద్దమందడి, కార్పొరేటర్ షాప్. అందరికీ నా పేరు జయశ్రీను. నాది అనకాపల్లి తాండా. నేను వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ చేస్తున్నా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హయత్ నగర్. నా పేరు పాండునాయక్. ఐ హావ్ బీన్ హైదరాబాద్. ఐ స్టడీడ్ పీజీ. సబ్జెక్ట్ వచ్చేసి BA బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్. ఐ హావ్ ఇన్ ప్రైవేట్ బిజినెస్, ప్రైవేట్ చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్షియల్స్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను హైదరాబాద్లో హైడ్రా DRFలో వర్క్ చేస్తుంటా. నా పేరు రమేష్, ఇంగ్లీష్ మీడియం, రణదేవ్ శర్మ క్లాస్. నా పేరు బాలాజ్, నా చిన్నమందడి, నేను ఫార్మర్ ఇంగ్లీష్. ఇటు నుంచి రెడీ ఉండండి ప్లీజ్, కొంచెం సైలెన్స్ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అది మన ఇల్లా హైదరాబాద్ పెట్టుకొని నడిపిస్తాను సార్. నా పేరు ఆంజనేయులు, ఫ్రమ్ మనీలా. ఎడ్యుకేషన్ వచ్చేసి BEd కంప్లీట్ అయింది, సోషల్ సబ్జెక్ట్. నేను ప్రజెంట్ ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్నాను, వెహికల్ ఫైనాన్స్. ఎన్ సురేష్, నాది అల్వాల గ్రామం. ప్రజెంట్గా నేను ఇప్పుడైతే ఫార్మింగే చేస్తున్నా. కాకపోతే నేను ఒక విషయం, మాకు చిన్నప్పటి నుంచి వరప్రసాద్ సార్ చాలా ఒకటో తరగతి నుంచి సార్ మాకున్నాడు. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని సందర్భంగా. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ నాయక్, పెద్దమంది తాండని. నేను ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో సివిల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. Respected sir and madam, with my dear lovely friends, my name is Raghuvaran, present civil engineering. ఈ అవకాశం ఇచ్చినందుకు విషయం మీరు మాకేందంటే, మీరు మాకు ప్రభుత్వం జీతం ఇచ్చింది, మా వంతుగా మేము కర్తవ్యం నిర్వహించినాం. మీరు ఉన్నత శిఖరాలకి ఏ గురువు అయినా కూడా ఏం చేస్తారంటే విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాం. అయితే మీరు చెప్పేటువంటి విషయాన్ని కొంత స్పష్టంగా చెప్తలేరు. మాకు చదువు చెప్తే చాలు. సివిల్ ఇంజనీర్ అంటే డిప్లొమాతో సివిల్ ఇంజనీర్ అండా, బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్, ప్రైవేట్లో చేసినా మాకు సంతోషమే. మీరు బీటెక్ సివిల్ చేసినా, డిప్లొమా చేసినా మీరు చదువు చదివిండ్రు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. అంటే మా పిల్లలు పెద్ద చదువు చదివినా మేము సంతోషపడతాం.
ఎంఎస్సి బాటనీ అని చెప్తున్నారు కొంతమంది, సంతోషం. అట్లా మీరు సివిల్ ఇంజనీర్ అంటే సివిల్ బీటెక్ సివిల్ చేసి ప్రైవేట్ కంపెనీలు చేయండి, గవర్నమెంట్ కంపెనీలు చేయండి చెప్పండి. చెప్తుంటే మాకేమో ఇంకో స్వస్థత వస్తుందంటే మీరు డిస్టర్బ్ చేస్తే మాకు వినపడతలేదు. బట్ కొద్దిగా సర్వ సంతోషపడరు, కలుసుకుంటారు, ఫ్రెండ్షిప్లు అంతా ఉంటాయి. అందుకొరకు మీరు అదొక్కటి మాకు విననీయండి. సార్ వాళ్ళు కూడా అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రాఘవేంద్ర. నా పెద్ద పర్వాలేదు నా పెద్దమందల గ్రామం. సార్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికీ నేను తెలిసే ఉంటాను. కాస్త మనకి వెంకటేష్ సార్ గారికి ప్లస్ సార్ చిన్నబాబు సార్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు యాక్చువల్లీ ఈరోజు రారేమనుకున్నాను. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్ చెప్తా. అది కూడా నా బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయిపోయింది. ప్రజెంట్ నేను హైదరాబాద్ హిందుస్థాన్ కోకోకోలా కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను. మీరు ఇంకొక విషయం ఏంటంటే స్టేజ్ మీద వచ్చిన తర్వాత కూడా మనం పని చేస్తున్న పని నామోషిగా ఫీల్ కాకండి. ప్రతి ఒక్కరు కూడా నిదానంగా మెల్లగా చెప్పండి. ఇప్పుడు మనం అంటే ఉన్నత స్థానాలకు వెళ్ళకపోయినా కూడా మనం చేసుకున్న పనిని మనం నిజాయితీగా చెప్పుకుందాం, అంతే. సరేనా? వెంకటేష్, నేను డిగ్రీ కంప్లీటెడ్. ప్రజెంట్ యాక్టివ్ ఫైబర్ నెట్లో నెట్వర్కింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్ సార్, అమీర్పేట్ పంజాబ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు హరే కృష్ణ. మనది వచ్చేసి దౌడండపల్లి గ్రామం అనమాట. అండ్ 7 years నుంచి మొబైల్ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాను. తెలిసిన వాళ్ళని హ్యాపీ మొబైల్స్లో ఇస్తాను. వినయ్, నేను యశోద హాస్పిటల్లో మార్కెటింగ్ చేస్తున్నా. సీనియర్ మ్యాన్. మలక్పేట్ ప్లస్ సోమాజీ కూడా 2 బ్రాంచెస్. నా మిత్రులకేమో గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు పి శివకుమార్. నేను అల్వాల. నేను ప్రజెంట్ టీఎస్ ట్రాన్స్కోలో సబ్స్టేషన్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. అది ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయింది కంప్లీట్గా. టీఎస్ ట్రాన్స్కోలో సబ్స్టేషన్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. నా విలేజ్ వచ్చి గన్పూర్. ఉండే ప్రజెంట్ హైదరాబాద్ బంజారా హిల్స్. నేను వర్క్ చేసేది జీవికే ఇండస్ట్రీ సైట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ అండ్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. అరవింద్ పెద్దమందది. ప్రజెంట్గా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో గద్వాల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ పేరు కార్తీక్. తొందర పెద్దమందడి డ్రైవింగ్ చేస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్సీ టెక్నీషియన్ శివకుమార్ కేశవ్ జగత్పల్లి. పేరు రాజేష్. ప్రజెంట్ వచ్చేసి సింగిల్ విండోలో జాబ్ చేస్తాను. అండ్ ఫార్మర్. నా పేరు ఎం వెంకటేష్. కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తాను. మై విలేజ్ మనీలా. నా పేరు మహేష్ ఫ్రమ్ మణిగిల్ల. నేను శ్రీరామ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కే వెంకటేష్. మాది మణిగిల్ల. నేను మోటార్ మెకానిక్ షాప్ పనిచేస్తాను. హోమ్ షాప్ ఉంది సునపర్తి. నా పేరు శేఖర్. ట్రాన్స్పోర్ట్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. చిన్నబాబు సార్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా పేరు శివ, మణిగిల్ల, క్యాబ్ డ్రైవర్. నా పేరు వంశీ. మాది మణిగిల్ల. ఆమె ప్లంబర్ ఇన్ హైదరాబాద్ మియాపూర్. నా పేరు సాయి కుమార్. మా దొండపల్లి. నేను ప్రజెంట్లీ హైదరాబాద్లో జియో వైఫై నెట్వర్కింగ్లో చేస్తున్నాను. గిరిబాబు, దొండపల్లి డ్రైవింగ్ చేస్తాను. పేరు రాజమహేందర్. డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ప్రజెంట్ ఊర్లోనే అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తున్నాను. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళతో పాటు మీకు కూడా అందరికీ థ్యాంక్స్. నా పేరు ఎం మహేందర్. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ అమెజాన్. నేను అమెజాన్లో జాబ్ చేస్తుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు, భయం వేస్తుంది ఫస్ట్. నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ కూడా అక్కడ లాస్ట్లో ఉండి భయపడతారు. ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళు చేసే వర్క్ని వాళ్ళు చెప్పడానికి ఇబ్బందిగా పడతారు. ఎందుకు మనకు అది ఏమంటారు, మనకు అది అన్నం పెడుతుంది కాబట్టి భయం ఎందుకు చెప్పడానికి. నాకు భయం అవుతుంది కానీ మాట్లాడుతున్నా. జెన్యున్గా ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే జెన్యున్గా మీరు ఏం వర్క్ చేస్తారో చెప్పండి, దానికి భయం ఎందుకు. కొంతమంది కొంచెం వేరే వర్క్ చేస్తారు, ఆయన కూడా చెప్పడానికి బాధపడతారు. అది పర్లేదు చెప్పండి, అందరం మనమే, మన ఫ్రెండ్స్ ఒక 10th బ్యాచ్ మనం అందరం. దాన్ని చెప్పడానికి ఇబ్బంది పడకండి. మీకు నామిస్ కాకుండా మీరు ఏం చేస్తారో ఆ వర్క్ పేరు చెప్పేసేయండి. డిగ్రీ కంప్లీట్ డ్రైవింగ్ చేస్తున్నాను సార్ మియాపూర్. పేరు సతీష్. నేను ఐఎఫ్ఎల్ మైక్రో ఫైనాన్స్లో క్రెడిట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను.
అలంకరించిన సార్ వాళ్ళందరికీ నా మిత్రులందరికీ నమస్కారం. నేను సార్ నా పేరు భాస్కర్, మణిగిల విలేజ్. ప్రస్తుతానికి గచ్చిబౌలి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. మన అందరం ఫ్యామిలీ, చెప్పుకోవడానికి సిగ్గేం లేదు. మన సార్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం ఏం తప్పు చేయట్లేదు. మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు 2012-13 బ్యాచ్ వాళ్ళు అంటే మనం కాబట్టి మనకున్న జ్ఞాపకాలు కానీ ఏమైనా ఉంటేనంటే షేర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం ఎవరైనా కూడా ప్లీజ్ అండి. అందరికీ నమస్కారం. సార్ వాళ్ళకు, మిత్రులకి అందరికీ నమస్కారం. నేను ఎప్పుడైతే కొరియోగ్రాఫర్గా అయిందో దాని తర్వాత నేను ఒకటే విషయాన్ని చాలా పదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండేవాడిని. తర్వాత దాన్ని ఓవర్కమ్ చేశాను. అయితే మనకు సార్ వాళ్ళు వచ్చిన బాల్యంలో చాలా అంటే మనకు ఒకటే చెప్పేవాళ్ళు, బాల్యంలో మీరు చేయాల్సిందంటే తినాలి, ఆటలు ఆడాలి, చదువుకోవాలి. ఈ 3 తప్ప మిగతా ఏ పెట్టుకోకూడదు అనేవాళ్ళు సార్ వాళ్ళు. ఇది ఒకటే చేయండి, మిగతాదంతా ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయి అనేవాళ్ళు. కానీ మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ 3 చేయకుండా మిగతా అన్ని చేసేవాళ్ళం. సో అట్లా జరిగిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఫస్ట్ డాన్స్ నేర్చుకోవాలంటే నేర్చుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు డబ్బులు కావాలంటే ఏదైనా వర్క్ చేయాలి, అంటే డాన్స్లోనే వర్క్ చేయాలి. అప్పుడు మా గురుగారు వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేయాలని పంపించినప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళారు. మనకి ఇంగ్లీష్ రాదు. ఇక్కడ నారా సార్ ఏదో మనకు అరే షొడ్డు అన్ని నేర్చుకోండి, మీరు ఇక్కడే నేర్చుకోండి, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మీకు రేపొద్దున ఫ్యూచర్ అంతా, ఇప్పుడు కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయి మీరు మాట్లాడతలేరా అని అప్పుడు అనేవారు. సో అది అప్పుడు మనకు గుర్తుండేది. అప్పుడు సార్ ఇంగ్లీష్ క్లాస్ వచ్చేసరికి మనం గొడవకి పక్కన వెళ్ళిపోయేవాళ్ళం. సో అదంతా నాకు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న పిల్లలు ఫస్ట్ అంటే P1 P2 అంటే ఎల్కేజీ పిల్లలు మనతో ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. అంటే మనకి ఎంత వర్క్ వచ్చినా అక్కడ ఇంగ్లీష్లో ఎంత వర్క్ వచ్చినా వాళ్ళకి చెప్పాలంటే ఇంగ్లీష్లోనే మనం కమ్యూనికేట్ చేయాలి. అది రాకుండా ఉన్నప్పుడు చాలా బాధపడేవాడు. అరే ఏంద్ర ఇంత పని అయిపోయిందా, ఇంత మిస్ అయిపోయిందనా అని ఒకటే బాధపడుతున్నప్పుడు ఇది కాదని చెప్పి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకొని తర్వాత ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేసేటప్పుడు కూడా నేను ఇప్పుడు సార్ని గుర్తుకు వస్తూ ఉంటాను. ఇంకొకటి ఇదంతా ప్రాసెస్లో నాకు తెలిసింది, నాకు 28 ఏళ్ళ సంవత్సరంలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, అంటే నేను రైటర్ కూడా. నేను రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నేను చేసింది ఏంటంటే చాలా ఆర్టికల్ చదివాను, హిస్టరీ చదివాను. అప్పుడు నాకు ఒకటే అయిందంటే సక్సెస్ అయినోడు ఒక్కడే ఉన్నాడు. సక్సెస్ అయినోడు మాత్రం గురువులను గౌరవించినోడు, తల్లిదండ్రులను పూజించినోడు మాత్రమే సక్సెస్ అయిండు. ఎక్కడ కూడా వీళ్ళిద్దరిని తల్లిదండ్రులను పూజించినోడు, ఆ గురువులను గౌరవించినోడు సక్సెస్ అయినట్టు ఎక్కడ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈ వరల్డ్ ఇక్కడే కాదు, ఇండియాలో కాదు, వరల్డ్ మొత్తంలో మీరు ఎక్కడైనా ఏ ఆర్టికల్ కూడా చూసుకోవచ్చు. ఇదే సత్యం జరిగింది. ఇంకొకటి దీంతో పాటు నాకు ఇంకో విషయం గుర్తుకొస్తుంది. అంటే మీరంతా ఏం చేస్తున్నారని దాని గురించి మాట్లాడడానికి చాలా నామోష్గా ఫీల్ అవుతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటంటే నేను ఎప్పుడు నా స్కూల్ లైఫ్లో నా బాల్యంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కలే, మాట్లాడలే, మస్తు మీకు ఫీల్ అవుతా ఉండా. నేను తర్వాత ఇప్పుడు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇంకోటి మనం చేసిన ఆలోచన ఏంటంటే ఇది మా తాతగారు చెప్పేవారు నాకు, గ్రేట్ థింకింగ్ గుడ్ థింకింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటుండే. మా తాతగారు చెప్పేవారు అప్పట్లో. అయితే అది అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మనం ఏదైనా మంచి ఆలోచన చేస్తే అది చాలా మంచి గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుందని. సో మనం ఏదైనా చేయొచ్చు. ఇంకొకటి మీరు సక్సెస్ అంటున్నారు, నేను సక్సెస్ కాలేదు, నేను ఇక్కడ ఇలా ఉంటున్నా. సక్సెస్ అంటే మీరు ఏదో డబ్బులు సంపాదించాలి, పెద్ద కార్లు తిరగాలి, ఇదంతా సక్సెస్ కాదు. సక్సెస్ ఏంటంటే నువ్వు చేస్తున్న పనులు నువ్వు ఆ పనిలో మాస్టర్ అయి ఉండాలి, అదే సక్సెస్. దాన్ని మీకు అది డబ్బులు ఇస్తుందా ఏమి ఇస్తుందా అని పక్కన పెడితే ఆ పనులు నువ్వు మాస్టర్ అయి ఉంటే చాలు. ఇంకొకటి ఇది మధ్యలో వస్తూ ఉంటుంది, ఇది పక్కన పెడదాం కొద్దిసేపు. అంటే గురువులు చాలా మంచి మనకు చాలా నేర్పించారు. ఈ ప్రపంచంలో ఇంకొకటి, ఈ ప్రపంచంలో ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరూ గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదైనా నిస్వార్థంతో కూడిందంటే ఒకరు గురువులు మాత్రమే. ఏంటంటే ఎప్పుడు కూడా గురువులు స్వార్థంగా ఎప్పుడు ఆలోచించారు, ఎప్పుడు కూడా నిస్వార్థంతో మనకు ఏం కావాలనేది అనిస్తారు. ఎప్పుడు కూడా విద్యను బోధిస్తూ ఉంటారు. ఇప్పటికైనా సరే సార్ వాళ్ళు ఇప్పటి కాదు, మీరు ఇంకా ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి సార్ నాకు ఇది తెలియదు అని చెప్పండి, ఖచ్చితంగా మీకు వాళ్ళకి తెలిసినంత వాళ్ళకి తెలుసుకున్నంత ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇది లేదు అది కాదని మాత్రం ఎప్పుడు చేయరు. అట్లా
ఈ నిస్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో ఈ స్వార్థంతో కూడిన ప్రపంచంలో నిస్వార్థంగా ఉన్నారంటే ఒకరు గురువు మాత్రమే, ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో. తల్లి తండ్రి ఎవ్వరు ఇవి అందరూ యానిమల్స్ ఇవి ఏమి లేవు, ఒక గురువు మాత్రమే నిస్వార్థంతో ఉంటారు, ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. సో మీరంతా ఏం చేయాలంటే ఏం చేయకండి, ఇట్లనే మాట్లాడకండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువసేపు మాట్లాడినా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మీరు ప్రసాదించినందుకు, సార్ వాళ్ళ ముందు వచ్చినందుకు, నాకు ఇదంతా తర్వాత ఎట్లా చెప్పాను నాకు అర్థం కాకుండా ఉన్నందుకు కూడా నేను మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ లేట్ అయింది కాబట్టి కొంచెం టైం చూసి మాట్లాడండి. మీకు ఏమైనా మెమరీస్ ఉంటాయి కదా సార్ వాళ్ళతో, అవి మాట్లాడాల్సింది. సురేష్ అల్వాలా సార్ వాళ్ళు మేము ఒక లాస్ట్ ఇయర్ వరకు మేము కాంపిటీషన్లోనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇప్పుడు గ్రూప్ 4 కానిస్టేబుల్ జస్ట్ మిస్ అయిపోయింది సార్. 046 అని కొత్త రూల్ తేవడం వల్ల చాలా అన్యాయం జరిగి మిస్ అయిపోయాను. కానీ ఏ కాంపిటీషన్కి అయినా మీ అంత నీట్గా, మీ అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యే విధంగా ఏ సార్ చెప్పలే. అసలు ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం సార్. మిమ్మల్ని మేము అప్పుడు అర్థం చేసుకోలేకపోయినాం. మీరు చెప్తుంటే అల్లరి చేస్తే సబ్జెక్టులు వినలేకపోయినాము. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనే మేము అసలు ఎంత మిస్ అయినామో. అసలు 1 కోటి రూపాయలు పెట్టి ఒక మంచి లక్ష్యం తెచ్చుకున్నామంటే కూడా దొరకట్లేదు. అంత మంచి బోధన మాకు ఇచ్చింది సార్. మీకు ఎన్నో జన్మలకు ఉన్నందున మరొకసారి మీ పాదాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము చాలా మిస్ అయినాం. మీరు ఇలాగే మాలాంటి ఇంకా ఎందరినో మంచి విద్యార్థులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంకా ఎవరు గివ్ అప్ ఇవ్వలేస్తారు. అందరూ కాంపిటీషన్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు దానిలో ఎవరు చేసే అంటే బిజినెస్లో వాళ్ళు బిజినెస్లో ప్రయత్నం చేస్తున్నారు, కాంపిటీషన్లో ఉన్నారు, కాంపిటీషన్లో ప్రయత్నం చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఉన్నాను, ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్నారు సార్. మా ఊరు అని నేను చెప్పాను, మా ఊరు అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అందరు అమ్మాయిల గురించి చెప్తా, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు. కానీ మ్యారేజ్ అయితే కొన్ని విషయాల్లో అయిపోయినారు. చూడండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎన్ని కష్టాలు అన్నారని ఏమన్నారని అనుకున్న విధంగా ఏదైతే సాధించవచ్చు. మీరైతే ఆపొద్దు. పెళ్ళైనా సరే మీ హస్బెండ్ని ఏ విధంగా అడుక్కుంటారో తెలియదు, అడుక్కోండి, ఏమైనా చేయండి. అనుకున్న లక్ష్యం కోసం మాత్రం 100% ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నా, నేను డిగ్రీ చదివేటప్పుడు నాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్స్ వనపర్తి సార్, ఈ నర్సింగపల్లి ఉంది కదా. నేను మామూలుగా గ్రూప్ 4 కానీ ఇంకో డిఎస్సి అది టెట్ కానీ దీనికన్నా అప్లై అనుకుంటే నాతో పాటు మా మేడం, నాకు చెప్పే మేడం వచ్చి పోటీ పడుతుండే. ఆమెకు ఏజ్ ఇంకా దాదాపు మీ అంత ఉంటుండే. ఎందుకు మేడం ఇంత మీరు మాకే లెక్చరర్ చెప్తున్నారంటే ప్రతి క్షణం మనం ఎప్పుడు ఎవరు గివప్ ఇవ్వద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్నారు. నాకు ఆ రోజు ఆ మేడం చూసినాక కూడా అసలు అంటే మనం చనిపోయేంత వరకు కూడా మనం ఏదో ఒకటి సాధించగలే అవకాశం మనకు ఉందని నాకు ఆ రోజు తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో అయినా సరే, దేనిలో అయినా సరే, అంటే మనం నమ్మినప్పుడు దేనిలో అయినా ముందుకు పోతాం. ఇంకోటి నాకు చదువు విషయంలో మాత్రం సార్ వాళ్ళు మీరు చెప్పిన దాన్ని ఆ రోజు వినలేకపోయి మేము చాలా చాలా బాధపడుతున్నాం సార్. మీరు చెప్పిన మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్, నాకు వరప్రసాద్ రావు సార్ని ఎందుకు సార్ అంటే ప్రత్యేకత అంటే మాకు అలవల్ల ఫస్ట్ నుంచి ఉన్నారు సార్ పేరు అప్పుడు ఇప్పుడు వరప్రసాద్ రావు సార్ అంటే మేము అప్పుడు టింకుల్ సార్ అంటుంటుంది. సార్ ఏమనుకోబోతున్నారంటే నాకు చాలా గౌరవం. గురువులందరికీ మాత్రం నిజంగా ఇంతమందికి ఒక మాట చెప్పారు కృష్ణ, నిస్వార్థంగా మాత్రం ఒక గురువు ఉన్నాడు ప్రపంచంలో. తల్లైనా తండ్రైనా ఒకవేళ మన కోసమే చెప్తారు ఎవరైనా. ఒక నిస్వార్థంగా ఇది ఏ ఒక్క రూపాయి కోరకుండా ఒక బాగుపడాలి ఒక విద్యార్థి అంటే గురువులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి మీకున్న షేర్ని ఒకటి ఏదో ఒక అనుభవాన్ని కూడా వచ్చి షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సమయం విషయం మీరు ఎక్కువ ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రత్యేకంగా మీ అనుభవాలే మేము వినడానికి వచ్చినాం. మేము ఇంతవరకు మేము చెప్పినవన్నీ మీకు చెప్పినాము. వాటిని మాకు మళ్ళీ తిరిగి మీరు చెప్పడం కొరకు మేము వినడం కోసం మాత్రమే మేము వచ్చినాం. కాబట్టి మేము చెప్పడం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు మాత్రం ఎంతసేపు అయినా సరే చెప్పండి, మీకే ఎక్కువ అవకాశం ఉండేటట్టుగా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మేము టీచర్లను భయాన్నిచ్చే యములం కాం, అభయాన్నిచ్చే గురువులం కావాలి. కాబట్టి మీరు భయపడుతున్నారు అంటే మమ్మల్ని యములుగా భావిస్తున్నట్లుగానే భావన. కాబట్టి మీరు నిశ్చింతగా ఎంతసేపు అయినా చెప్పండి, సాయంత్రం వరకు చెప్పండి, మేము వింటాం. కాబట్టి మీ విషయం ఇంకొకటి 3 విషయాలు తీసుకోండి. మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు,
మీ అనుభవం ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి, తర్వాత మీరు ఎట్లా చేంజ్ కాదలుచుకున్నారు. ఇంకోటి ఏంటంటే జీవితం నౌకరీ ఇది మాత్రమే కాదు, దేశం, ధర్మం, ఏది ప్రతిష్ట, ఇవి మనకు ముఖ్యం. కాబట్టి దాని కొరకు కూడా మీరు ఏం చేస్తారో, మీరు ఏం సేవలు మీరు దేశానికి ఇవ్వదలుచుకున్నారు ఆ విషయాన్ని కూడా మీరు మాట్లాడండి. నిశ్చింతగా నిర్భయంగా మాట్లాడండి. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ, మరియు మనం చదువుకున్నప్పుడు ప్రధాన పెద్దలుగా పనిచేసినటువంటి నారాయణ రెడ్డి సార్ గారికి, మరియు వయస్సు అంటే శ్రీనివాస గౌడ్ సార్ గారికి, మరియు తోటి ఉపాధ్యాయులకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మరియు నాతోటి మిత్రులు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ముందుగా మేము ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకున్నప్పుడు సార్ వాళ్ళకి కాల్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మాకు వీలు కాదు బాబు, మేము రాలేం బాబు, మ్యాక్సిమం ట్రై చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే అందరూ వచ్చారు సార్ వాళ్ళు. ముందుగా మీకు అందరికీ మా అభినందనలు సార్. కొంతమంది సార్ వాళ్ళు, చిన్నవాళ్ళు సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చారు మన కోసం. అంటే మన పైన సార్ వాళ్ళకి ఎంత ప్రేమ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ ఎమర్జెన్సీ పనులు, తర్వాత మీ పర్సనల్ ఏమైనా ఉన్నా కూడా వదులుకొని మా కోసం వచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఇక నా విషయానికి వస్తే, నేను బీఈడి కంప్లీట్ చేశాను. సోషల్లో 2020లో కంప్లీట్ అయింది బీఈడి. తర్వాత 1 year కోచింగ్కి వెళ్ళి, తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చి డిస్టర్బెన్స్ కరోనా వల్ల, కొద్దిగా అనివార్య కారణం వల్ల పోస్టులు తక్కువ ఉండడం, అట్లా కొద్దిగా ప్రైవేట్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే వర్క్ గురించి కానీ అలా చెప్పుకోవడం నామోషి ఎవరు ఫీల్ కావద్దు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇయర్ ఒక స్కూల్ నుంచి పాస్ అవుట్ 60-70 మెంబర్స్ అవుతారు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే మిగతా అవన్నీ ఎవరు ఇస్తారు, మనం ఉండడానికి ఇల్లు ఎవరు కడతారు, లోపల ఫర్నిచర్ అంటే అట్లా రకరకాల ప్రతి ఒక్క పని ఉంటుంది. కాబట్టి మనందరం మనుషులం, ఒక్కొక్కరు ఒక పని ఎంచుకోవాల్సిందే. మన సిచ్యువేషన్స్, మన ఆర్థిక స్తోమత, మన కుటుంబ, తర్వాత మన పేరెంట్స్ వాళ్ళ ఇబ్బందులు, దాన్ని బట్టి మనం ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాం. కాబట్టి దానికి ఎవరు ఇబ్బంది పడుతూ చేసే వరకు చెప్పుకోవడానికి అట్లా ఏం ప్రాబ్లం కావద్దు. ఇక మన స్కూల్ విషయానికి వస్తే, శ్రీనివాస్ గారు సార్ చెప్తుండే, బాబు మీరు 10th క్లాస్ తర్వాత ఒక 6 సంవత్సరాలు కష్టపడండి, 60 సంవత్సరాలు సుఖంగా బతుకుతారు, సుఖంగా ఉంటారు. 6 సంవత్సరాలు మీరు కష్టపడితే ఆటోమేటిక్గా మీరు సుఖంగా ఉంటారని చెప్పేవారు సార్ వారు. మరి సార్ గుర్తుందో లేదో తెలియదు, కానీ మాకు ఇన్న వాళ్ళకి మనకు గుర్తుంటుంది. కాబట్టి మనం అప్పుడు ఆ మిస్టేక్ చేసాం. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ ఒకటి పక్కకు పెడితే మన లైఫ్లో జరిగే చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా మనకు మన సీనియర్స్ కానీ, మన అన్న వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా చెప్తుంటారు, మీరు ఏది ఇట్లా వేసి ఇట్లయితే మనం పర్సనల్గా మనం ఫేస్ చేసి ఆ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది, అరే ఇది చేయొద్దు, ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం బాగుపడుతుంటాం అనేది. ఇప్పుడు మన కింద ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు, వాళ్ళు మస్తు చెప్తారు, మనం చేస్తున్నాగా మన టాలెంట్ ఏదో తెలిసే కానీ. కాబట్టి ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిలదొక్కుని ఫేస్ చేసినటువంటి ప్రాబ్లంలో క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళే విజయంగా నిలబడతారు. 100 సార్లు ఫెయిల్ అయినా కానీ ఒకసారి సక్సెస్ అవుతారు. కానీ మనం 99 సార్లు ట్రై చేసి 100 సార్లు మిస్ చేస్తాం, వదిలేస్తాం. కాబట్టి ఎవరు కూడా ఎవరు చేసే పనిలో ఇంతలో కృష్ణ అన్నట్లు మాస్టర్ ఉండాలి, మన హై లెవెల్ ఉండాలి. సరే మనం ఏ వర్క్ చేసుకున్నా, చిన్న ఒక వర్క్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ దానిలో మనం టాప్కి వెళ్ళిపోవాలని ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఉన్నదాన్నే సంతృప్తి చెందుతూ దీంతోనే సార్లే, నాకు సరిపోతాయిలే, ఇంతకన్నా అవసరం లేదులే అనేది మాత్రం అనుకోవద్దు. ఇంకోటి సార్ వాళ్ళు కూడా, సార్ మీరు ఎంతో మంది స్టూడెంట్స్ చూసింటారు. మా 10th క్లాస్ అయిపోయి ఒక 12 years అవుతుంది. ఒక 12 batches మీరు పంపించారు బయటికి. కాబట్టి మీకున్న అనుభవాలు కూడా మాకు ఇప్పటికీ మీ లైఫ్లో మీకు ఎప్పుడు చిన్నపిల్లలనే, స్టూడెంట్స్నే. మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోవచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు, మేము నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఎక్కడికి మీకు విద్యార్థులేమో. కాబట్టి ఇంకా కొన్ని మీ నుంచి ఏమైనా కూడా అమూల్యమైన సందేశాలు ఉంటే కూడా మాకు కూడా నెక్స్ట్ ఎట్లా ఉండాలి ఏంటనేది కూడా. ఇప్పుడు ఇంకొకటి ఏం సార్ అంటే, మేము చాలా ఎర్లీగా పెట్టుకున్నాం గెట్ టుగెదర్ అనేది. నాకు తెలిసి మీ యొక్క సందేశాలు మాకు చాలా అమూల్యము. కాబట్టి అలాంటివన్నీ అందిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం సార్. చేసిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నమస్కారం. నేను నా చదువు 2013-12 బ్యాచ్, కానీ నేను
12 చదువు కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి ఒక స్టెప్ బయటికి వేసి చదవలేకపోయాను. నా చెప్పిన చదువు సార్ వాళ్ళు కానీ ఇక్కడికేసి కంప్లీట్ అయిపోయింది. నేను ఇంత చదవలేకపోయాను. బయటికి వెళ్ళాక ఆ చదువు నాకు అర్థం కాలేదు. అందరూ అనుకున్నారు నేను చదువుతాను ఇంత ముందు, ఏదో జాబ్ చేస్తున్నావు మంచిగా చదువుతున్నాను అనుకున్నారు. కానీ నేను ఆ చదువును ఆ రోజే లాస్ట్ కంప్లీట్ చేశానని నాకు తర్వాత తెలిసింది. కానీ నేను ఎప్పుడు భయపడకుండా బయటికి వెళ్ళాను. ఒక ఇంటర్నెట్ దానిలో జాబ్ చేసుకుంటా చిన్న పొజిషన్ నుంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంటర్నెట్ దానిలో ఒక చిన్న జాబ్ 30,000 శాలరీ తీసుకుంటున్నాను. కానీ ప్రతిరోజు ప్రతి నెలకు ఒక్కసారన్నా నా చదువు నేను ఎందుకు ఆపుకున్నానో ప్రతిరోజు నేను బాధపడ్డాను. అది ఎవరు చెప్పినా కూడా అర్థం కాలేదు. మా డాడీ చెప్పాను నాకు నువ్వు చదువుకోరా మేము సపోర్ట్ చేసామన్నారు. కానీ నాకు ఆ సిచ్యువేషన్స్ అర్థం కాలేకనే ప్రతి స్టెప్ నాకున్న కోపాన్ని నేను దాన్ని ఆపుకోలేక ప్రతి విషయాన్ని గొడవ పడుతూ బయటికి వెళ్ళాను. ఇవాటి ఇప్పుడున్న 25 సంవత్సరాల తర్వాత నాకు ఆ బాధ అనేది చాలా ఉంది. అది చాలా అందరికి చెప్తాను. నా తోటి విద్యార్థులలో ఒక రమేష్ రాఘవేందర్ ఉన్నారు. నాతో పాటు వచ్చి జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకోవడానికి ప్రిపరేషన్ వెళ్ళారు వాళ్ళు తీసుకోవడానికి. కానీ వాళ్ళు పడుతున్న శ్రమ నాకు కూడా కనిపిస్తుంది ఇప్పటికీ. ఆ రమేష్ అనే వ్యక్తికి ఇప్పటికీ 2 times జాబ్ మిస్ అయింది. అతను నా దగ్గర వచ్చి చాలాసార్లు బాధపడ్డాడు. కానీ చదువును మాత్రం ఎవ్వరూ ఆపకండి. చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చదవండి. ఆ చదువు అనేది మీకు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి చాలా భరోసాని ఇస్తుంది. ఒక ప్రైవేట్ జాబ్కు గవర్నమెంట్ జాబ్కు చాలా తేడా ఉంది. అందరూ అనుకుంటారు బిజినెస్ చేస్తే పైసలు వస్తాయి వస్తాయని. గౌరవం రాదు, సంస్కారం రాదు. మీరు బయటికి వెళ్తే మీకు వచ్చే వాల్యూ చాలా ఉంటుంది. బట్ మీ చదువును మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకండి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నబాబు సార్, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ నా 10th మీరు ఇంగ్లీష్ మీడియం అనేది 2008లో స్టార్ట్ అయింది అనుకుంటాను. ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ మాదే పెద్ద మందిలో. చిన్నబాబు సార్ గారు అప్పుడు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక స్కీమ్ వచ్చినప్పుడు సార్ ఇనిషియేట్ తీసుకొని మాకు ప్రతి ఒక్కరికి క్లాస్ సపరేట్గా చెప్పారు. అంతా క్లాస్ అయిపోయాక కూడా మేము అప్పుడు ఒక 4 members పాస్ అయ్యి పెద్ద మంది నుంచి 6,000 అమౌంట్ కూడా తీసుకోగలిగాం. అప్పుడు అది చాలా గుర్తుంది మాకు. చిన్నబాబు సార్కి థ్యాంక్ యూ. అది ప్రతి ఒక్కరికి రందీప్ సార్ గారికి జోహర్ సార్ గారికి అందరికీ నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. లేదు స్కూల్ డుమ్మాలు కొట్టడం ఇప్పుడు తెలిసింది సార్ మాకు. క్లాస్కి సార్ వచ్చినాం కానీ తప్పించుకొని పోతుంటాం. మెయిన్ అదే రీజన్ సార్. చాలా వరకు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయినాము. అందులో మెయిన్గా సార్ మ్యాథ్స్ అంటే భయం ఫస్ట్ నుంచే. అది పోలేక ఇప్పుడు చాలా ఇబ్బంది. చాలా మెయిన్ ఇప్పటికీ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ తెలుగు సార్ కూడా మంచిగా చెప్పారు ఉపేందర్ సార్. కానీ మనం అప్పుడు విన్న స్టేజ్లో లేవు. ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చినామా పోయినామా అనేది. కానీ ఇప్పుడు ఆ పాఠాలు మాకు అర్థమవుతున్నాయి సార్. అట్లా నేను కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సార్. జస్ట్ మిస్ అయ్యింది సార్. ఇప్పుడు హైడ్రా డిఆర్ఎఫ్లో జాబ్ చేస్తున్నాను సార్ నేను హైదరాబాద్లో. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అదే సార్ సబ్జెక్టు సరిగా అర్థం చేసుకోలేదు. సరే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మెయిన్గా అట్లా. మహేష్ నువ్వు కూడా వచ్చి కొంచెం మాట్లాడు. ఇప్పటికీ చాలా భయం అవుతుంది సార్. నేను అందరు సార్ గురించి కూడా చిన్న చిన్న మెమరీస్ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సార్ ఎప్పుడైనా ఒకటే మాట లైక్ ఒక మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది. నువ్వు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా సరే కానీ నీ మదర్ టంగ్ని నీ మైండ్లో అది కన్వర్ట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఎంత ఎగురుతున్నా సరే కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆ తెలుగుతోటే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు నా క్లాస్కి రాకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళి వాలీబాల్ ఆడుకో, నో ప్రాబ్లం. కాకపోతే నువ్వు ఖచ్చితంగా మాత్రం ఇంగ్లీష్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా సరే కానీ అది నీ మైండ్లో ఖచ్చితంగా తెలుగుని కన్వర్ట్ చేసుకొని నీ మైండ్కి ఎక్కించుకొని దాన్ని రిటర్న్గా మళ్ళీ తోటి వేరే మా లాంగ్వేజ్ మాట్లాడాలని చెప్పేటప్పుడు ఆ వర్డ్ మాత్రం నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుంది. లైక్ అది నేను ఎప్పుడు ఎందుకు మిస్ అయినానని చాలా ఫీల్ అవుతున్నాను. సారీ సార్ మీకు చాలా ఇబ్బంది పెట్టినందుకు. అండ్ సెకండ్ విషయం వచ్చేసి మ్యాథ్స్ నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. అది స్టిల్ ఇంకా నేను లైక్ ఫర్దర్గా నా స్టడీస్ని కంటిన్యూ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ మ్యాథ్స్. అండ్ ఏంటంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఎవరంటే రంధీర్ సారు. మా క్లాస్ సార్ కూడా చాలా 4 years ఉండేవారు. సార్ ఎలా అంటే లైక్ ఏ విషయాలైనా చాలా ఈజీగా చెప్పేవారు. అది ఫార్ములాతో కాకుండా లైక్ సింపుల్ వేలో చెప్పేవారు. నాకు అన్ని సబ్జెక్టుల కంటే మ్యాథ్స్ చాలా ఎక్కువ ఎక్కుతుండే మైండ్లోకి. ఇంకా మిగతా సబ్జెక్ట్ అన్ని వదిలేసేవాడిని.
సో నేను ఇంకా స్టిల్ కంప్యూటర్ ఫీల్డ్లో ఉండి అండ్ సివిల్ ఇంజనీర్ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం కూడా మ్యాథ్స్ ఒకటే కారణము. అండ్ ప్రజెంట్ నేను అదే సబ్జెక్ట్ పైన సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, సీనియర్ ఇంజనీర్ సివిల్ కన్స్ట్రక్షన్లో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అండ్ ఇంకా తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ అవన్నీ బేసిక్స్ 1 to 10th క్లాస్ వరకు ఖచ్చితంగా ఇవి మాత్రం ఖచ్చితంగా బేసిక్ స్ట్రాంగ్ ఉంటే, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే తర్వాత కాలమ్స్ అవన్నీ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటాయి. అనవసరంగా మేము ఇక్కడ సార్ వాళ్ళు అంత గొంతింపుకొని చెప్తుంటే వినకుండా మళ్ళీ వేలు డబ్బులు పెట్టి మళ్ళీ కోచింగ్లో డబ్బులు పెట్టి మళ్ళీ దాన్ని చదువుకునే వాళ్ళం వేస్ట్గా అనవసరంగా టైం బుక్ అవ్వాలంతా. అదేదో ఫస్ట్ ఇక్కడ ఉంటే అయిపోతుండే జాబ్ కూడా వచ్చేవారు ఇక్కడ వరకు. సారీ సార్ మీ అందరికీ లైక్ బయాలజీ, ఫిజిక్స్ ఆ ఫ్లేవర్ అనేది మేము మిస్ అయినాము, అప్పుడు మిస్ అయినాము. అండ్ తర్వాత ఆ కోచింగ్ నేర్చుకునేటప్పుడు అరే ఈ సబ్జెక్ట్ ఇంత మంచిగా ఉందా, ఎందుకు ఇంత మిస్ అయినాము, ప్రతి ఒక్కటి మంచి ప్రాక్టికల్గా అవన్నీ చేసి చూపించేవారు సార్ వాళ్ళు. సైన్స్ ఫేర్స్ తీసుకెళ్ళేవాళ్ళు, ఎస్పెషల్గా నన్ను అయితే చాలా లైక్ ఎంకరేజ్ చేస్తాను నన్ను బికాస్ కానీ సైన్స్ ఫేర్కి ప్రతి ఇయర్ మమ్మల్ని సెలెక్ట్ చాలా చేసేవారు. అప్పుడు మేము ఏదో 2 రోజులు హాలిడే ఉంది బయటికి వెళ్ళిపోతున్నాం, సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ నథింగ్ మ్యాటర్, స్ట్రాంగ్ బేసిక్ స్ట్రాంగ్ ఉంటే ఎక్కడైనా సర్టిఫికేట్స్ అవన్నీ వేస్ట్ అవి. అండ్ తర్వాత అండ్ వాణి మేడం వీళ్ళందరూ వాణి మేడం అసలు మీ మాటనే తెలిసి అండ్ ఇంకా ఇంకా చాలా అందరు ఇక్కడ ఉన్న మ్యాక్సిమం మాకు అందరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఒకటే కామన్ సబ్జెక్ట్స్ ఒకటే సార్ వాళ్ళు చెప్పేవారు. అండ్ ఫర్దర్గా సార్ వాళ్ళు చెప్పిన వాళ్ళ మెమరీస్ లేవు. అండ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సార్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా మంచిగా చెప్పేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అది ఫస్ట్ ఇంగ్లీష్ కంప్లీట్గా సిబిఎస్ఈ సిలబస్ వచ్చేది, అదేదో మాకు తెలియకుండా అసలుకి ఈ గ్రామర్ ఫౌండేషన్ లైక్ ఫార్ములాస్ అవన్నీ నేర్చుకోవాలంటే ఏదో మేము అన్ని నక్క చీటీలు పెట్టి రాసి లైట్ తీసుకునేవాళ్ళము. అండ్ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే నేను టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇక 10th క్లాస్ అన్ని చీటీస్ పెట్టే పాస్ అయినాను జనరల్గా. అంటే సార్ వాళ్ళు చెప్పేవారు చెయ్యండి అంటే ఏం కాదురా సీనియర్స్ అందరూ ఉండి మన పెద్ద మంది నడిపిస్తారు, చదువుకోక అవసరం లేదు అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత సేమ్ అదే ప్యాటర్న్లో నేను కూడా వెళ్ళిపోయినా, దానివల్ల 7.2 వచ్చినాయి నాకు చాలా సేమ్ అనిపించింది ఆ విషయంలో అసలు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా బాధపడ్డ తర్వాత పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత చాలా సీరియస్ ప్రిపేర్ అయితే నా ఓన్గా అప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టుల పైన ఫోకస్ చేసి డిప్లొమా సీట్ తెచ్చుకున్నాను. దాని తర్వాత జేఎన్టీయూలో సీట్ వచ్చింది నాకు, రామంతపూర్లో టాప్ 2nd కాలేజ్లో రామంతపూర్లో సీట్ వచ్చింది. అప్పుడు అర్థమైంది ఇంత సార్ వాళ్ళు చెప్పిన ఇంకోటి నా లోపల ఇంత కెపాసిటీ ఉంది, స్టిల్ ఇంకా నేను ఆ చీటీలు పెట్టి పాస్ అయిన వేస్ట్ అయిపోయిన జాబ్ అని. అక్కడ నుంచి ఇంకా నేను అన్నీ వదిలేసి స్ట్రిక్ట్గా లైక్ ఎగ్జామ్కి ప్రతిరోజు ముందే ఎగ్జామ్ డే ముందు కాకుండా ఫస్ట్ నుంచే చదివి మార్క్స్ తెచ్చుకున్నాను. 80% తోటి డిప్లొమా కంప్లీట్ చేశాను నేను. అప్పుడు లైక్ ఆ ఫ్లేవర్ తెలిసింది, లైక్ అరే ఈ చీటీలు పెట్టి వేస్ట్ అసలు దట్స్ ఓన్గా సంపాదించుకుంది 70 to 60% వచ్చినా సరే కానీ ఆ లోపల ఫీల్ హై ఉంటుంది. అదే హై ఫీల్ తోటి మళ్ళీ బీటెక్ కూడా కంప్లీట్ చేస్తాను. సేమ్ కాంపిటేటివ్ ఓన్గా చదువుకొని మళ్ళీ బీటెక్లో ఈ సీట్లో సీట్ తెచ్చుకొని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాను. ఈ సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇదే హై తోటి నేను అందరు ప్రతి ఒక్కరు జాబ్ చేయండి, ప్రైవేట్ జాబ్ చేయండి చెప్తే లైక్ మన ఫ్రెండ్స్ ఎవరైతే చాలా మంది చెప్తున్నారు గవర్నమెంట్ జాబ్ అనేది మనకు కాదు మన ఫ్యామిలీకి. అండ్ దాని తర్వాత దానికన్నా బ్యాక్ సైడ్ ఎవరికి తెలియదు. అది ప్రతి ఒక్క సార్ వాళ్ళకి కూడా లైక్ ప్రౌడ్నెస్ ఉంటుంది. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు బీటెక్ వరకు ఆ ప్రౌడ్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతమంది ఉన్నా సరే కానీ ఒక హయ్యర్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా అంటే వాడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాడు. అండ్ సార్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటారు లైక్ అరే మా స్టూడెంట్స్ ఇంత మంచి పొజిషన్ ఉన్నారు, గెస్టర్ జాబ్స్ కొట్టినారు, వాళ్ళు కొట్టినారు. అందుకని ఒకసారి నాకు గుర్తుంది సార్ చిన్నబాబు సారు ఫిజిక్స్ సారు వాళ్ళ స్టూడెంట్ యూఎస్లో ఉంటే వీడియో కాల్ చెప్పేసి మాకు చూపించారు. అని మీరు కూడా మంచిగా చదువుకుంటే యూఎస్ వెళ్తారు మంచిగా ఉంటుందని చాలా సార్ ఒకసారి చూపించారు. స్టిల్ ఇంకా గుర్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. మేము చాలా అందరినీ సతాయించాము, స్పెషల్లీ సార్ తెలుగు సార్ మాత్రం నేను చాలా సతాయించాను. అండ్ ఇంకా రంజిత్ సార్కి అయితే ఆల్వేస్ ఫేవరెట్ నేను ఎప్పుడైనా సరే కానీ. అండ్ పీడీ సార్
సార్ నేను లేట్ వచ్చినా అని అందరు రన్నింగ్ చేపించాడు, నన్ను మాత్రం అరే నువ్వు అలా వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత సార్ మధ్యలో జాయిన్ అయ్యారు సార్, సోషల్ చెప్పినారు. సార్ అలా అంటే ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ ఐ ఎవర్ సీన్. ఆ సార్ ఇట్లా సబ్జెక్ట్ లైక్ సబ్జెక్ట్ వినపోయేసరికి అరే మీకు ఒక విషయం చెప్తాను రా అని చెప్పి మంచి స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీకి అండ్ సోషల్ స్టైల్ సెన్సార్ ఇక్కడ ఉందా ఎక్కడ అండ్ అలా చెప్తే చాలా మంచిగా అర్థమయ్యేది. థ్యాంక్ యూ సార్ సో మచ్. అండ్ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యాను. నేను 4 years చాలా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యాను. నాకు 450 మార్క్స్ ఉంటాయి, దానిలో నాకు 320 సో 80% వచ్చింది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ జాబ్ రాలేదు, ఎందుకంటే క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల బీసీడీ నా క్యాస్ట్. సో మార్క్స్ చాలా ఎక్కువ రావాలి, 20 మార్క్స్ ఇంకా ఎక్కువ అవ్వాలి. నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు బీసీఏ ఓసీఎస్టీ. అసలు నేను ఒకటే బిలీవ్ చేశాను ఏంటంటే జాబ్ నాకు వచ్చింది, కాకపోతే క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల నాకు రాలేదు అది. సో నేను వాళ్ళకంటే నేనే గ్రేట్. దాంతోపాటు దాని డిప్రెషన్ నుంచి కూడా బయటకు వచ్చి మళ్ళీ స్టిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. అండ్ ఇంకా తర్వాత ఇంతకుముందు లాస్ట్ ఉపేంద్ర సార్ ఒక మాట చెప్పారు, దేశం కోసం మీరు ఏం చేస్తున్నారు అని. నేను ఎప్పుడు లైక్ సీరియస్ తీసుకోవాలి, ఇండిపెండెన్స్ డే ఇవన్నీ ఎంత సీరియస్ తీసుకొని అండ్ ఎక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ అవ్వను. అండ్ కాకపోతే నా సైడ్ నుంచి నేను ఏం చేసేది ఏంటంటే ఇప్పుడు నా సివిల్ ఇంజనీరింగ్ లైక్ అందరూ కాంట్రాక్టర్స్ అందరూ క్వాలిటీ తక్కువ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో నార్సింగ్లో చేస్తారు. ఏమైనా రాంగ్ మాట్లాడుంటే అండ్ ఏమైనా తప్పు ఉంటే థ్యాంక్ యూ సార్. అండ్ స్టిల్ ఇంకా మీ సబ్జెక్ట్ పేరు చెప్పగానే మాకు నిక్ నేమ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి, అందరికీ ఆ నిక్ నేమ్స్ తెలుసు. అండ్ తర్వాత అందరం 3 years టూర్ వెళ్ళాము, 7 days వెళ్ళాం. అది చాలా అంటే చాలా మెమరీ ఉంటాయి సార్. అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాం. స్టిల్ ఇంకా ఎప్పుడు కలిసినా సరే కానీ అదేదో మొన్న జరిగినట్లు గుర్తు తెచ్చుకొని ఫుల్ నవ్వుతాం. అసలు ఒక్క సెకండ్ కూడా అసలుకి మైండ్లోకి ఒక్క సెకండ్ థాట్ వచ్చినా సరే అవి రివైండ్ చేసుకొని నవ్వుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మ్యాక్సిమం అందరికీ కలవని జనరల్గా నాకు కలవాలంటే కొంచెం సిగ్గు అండ్ ఆల్మోస్ట్ అందరికీ. కాకపోతే స్టిల్ ఇంకా నేను ఖాళీ ఉన్నప్పుడల్లా మన ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తారు, మెమరీస్ అవన్నీ గుర్తుకుంటాయి, అన్నీ చాలా ఉంటాయి. అప్పుడు చాలా అనుకుంటారు మహేష్ గారు వెళ్ళిపోయాడు, కలవాడు ఇవన్నీ చేస్తారు, అట్లా ఏం లేదు. మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటారు. అండ్ తెలుగు మీడియంలో చాలామంది తెలియదు. క్రికెట్ ఆడే కోసం మాత్రం ఒక పర్సన్ ఉంటుండే, ఎవరైతే నాతో క్రికెట్ ఆడుతుండే వాలీబాల్ ఆడుతుండే వాళ్ళ పేర్లే గుర్తుండే. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరూ గురువు ఎంత ఇంపార్టెంట్ అంటే మా నాన్న అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేము చదువుకునే చిన్న పిల్లలు స్కూల్కి వస్తాం. వాళ్ళు ఫోన్ చేసి రోజు బాగున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, తింటున్నావా, వస్తున్నావా, కానీ ఎలా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడిగే వాళ్ళకి అంత ఉండదు, ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. ఆ క్వశ్చన్స్ రాకుండా మనం గవర్నమెంట్ స్కూల్లో చదివితే అంత కేర్ టేక్ చేస్తారు మనకి, అదే గురువులు. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేను ఫస్ట్ ఒకటి ఇది నాకు బాగా నా మైండ్లో వస్తుండే స్కూల్లో ఉన్నప్పుడు, నేను ఆలోచన విధానం ఎక్కువ. అయితే ఏదో కానీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయాలి, అది కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేయాలి నా కోరిక. ఎందుకు, వీళ్ళకి వచ్చే రెస్పెక్ట్ మనకు వస్తుంది, వీళ్ళకి వచ్చే సన్మానం మనకు వస్తుంది, అది మా కోరిక, ఆశ. ఓ అట్లా నా అయితే ఏదో కింద మీద పడ్డా, ఏదో చేసిన కాంట్రాక్ట్ బేసిక్గా ఉద్యోగం చేస్తున్నా. 2018 సార్ నా జైనింగ్ హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉన్నది, 2018 జైనింగ్ నా సార్. అప్పటి నుంచి మేము చూసే అవి సపరేట్ సార్, మీ ముందు ఉన్నది సపరేట్ సార్. మీరు చిన్నప్పటి నుంచి ఒక కేర్ టేకర్గా, ఒక బాబుని కేర్ టేకర్గా ప్రతి ఒక్కరు అనుకుంటారు సార్. చిన్నపిల్లలు ఒకసారి చూస్తే లైఫ్లో గుర్తుండిపోయేది అన్ని విషయాల్లో సార్. మీరు ఉండే విధానము, మీరు వేసుకునే బట్టలు, మీరు మాట్లాడే ఒకరి విధానము, ఇవన్నీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువైపోతుంది, ఇంకా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అని చూస్తే ఇంత ఆనందపడతారా గురువులు, ఒక శిష్యుడు డెవలప్ అయితే ఇంత ఆనందపడతారా? అందరు కూడా మన దాంట్లో మన బ్యాచ్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చారు, తెలుగు మీడియం వాళ్ళు వచ్చారు. బట్ నేనేంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు చదివాను. ఫస్ట్ మనది ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్, మన బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్. నా పేరు రాఘవేంద్ర సార్.
నాకు వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటో తెలియకుండానే నేను ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను. ఆ ఇంగ్లీష్ నేర్పించింది మాత్రం ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టింది మాత్రం వెంకటేష్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. అసలు మీరు ఇంగ్లీష్ నాకు పరిచయం చెప్తున్న కాంటే నేను నా స్కూల్ లైఫ్లో గ్రామరు అంటే స్కూల్ లైఫ్ నుంచి అది పరిచయమైన స్కూల్ లైఫ్ నుంచి డిగ్రీ వరకు కూడా నేను ఇంగ్లీష్ బుక్ తీసుకొని చదవలేదు సార్. ఆల్మోస్ట్ అంతా గ్రామర్తోనే పాస్ అయినా. ఏ ఒక్కరోజు కూడా ఇంగ్లీష్తోనో నేను ఇంగ్లీష్ బుక్ పట్టుకొని చదవలేదు. గ్రామర్తో ఆ సబ్జెక్టులు పాస్ అవ్వకుండా వచ్చాయి డిగ్రీ వరకు. తర్వాత ఇంకోటి ఉపేంద్ర సార్ గారు ఏమన్నారంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనందరూ కూడా మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్, మీరు జీవితం ముందర ఇంకేం చేస్తారు, ప్రజెంట్ ఏం చేయాలనుకుంటారు, నెక్స్ట్ ఫ్యూచర్లో భారతదేశం కానీ మా ఇంటి కానీ మన ఫ్యామిలీ కానీ ఏం చేయాలనుకుంటున్నారు చెప్పమన్నారు. జస్ట్ ఒక 10 minutesలో చెప్పేస్తాను. హలో, ఒక 10 నిమిషాలు అంటే యాక్చువల్ ఏమనంటే నేను 6th క్లాస్ నుంచి ఇండిపెండెంట్ అంటే నా సోర్స్ నా కాలం మీద నేను నా గ్రాడ్యుయేషన్ వరకు నేనే బతికాను. అంటే మా పేరెంట్స్ ఎక్స్పైర్ అయిన కానీ నేను 7th క్లాస్లో హౌస్ పెయింటింగ్ అలవాటు పడ్డా పనికి. అంటే కారణం ఏంటంటే నాకు మనీ లేదు, చదువుకోవాలంటే డబ్బు కావాలి, తినాలంటే కూడా డబ్బు కావాలి. హాస్టల్లో ఉంటూ 10th వరకు కంప్లీట్ చేశాను. ప్లస్ ఏంటంటే నేను చదువుకున్న చదువు మొత్తం కూడా నా పెయింటింగ్ వర్క్ హౌస్ పెయింటింగ్తోనే కంప్లీట్ చేసుకున్నాను. ఈ హౌస్ పెయింటింగ్ ఏంటంటే నాకు అమౌంట్ ఇచ్చింది. అంటే పని చిన్న చూపు కాదు, ఆ పని చేసుకుంటూ కూడా నేను ఏం చేస్తాను అంటే నా డిగ్రీ మొత్తం కంప్లీట్గా అయిపోగొట్టుకున్నాను. నాకు అదొక అందులో ఒక చిన్న ఆనందం దొరికింది నాకు. ఇంకోటి ఏం సార్ అంటే మనము ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చినా కూడా మీరు సార్ వాళ్ళకు కూడా మిమ్మల్ని అంటే నేను 7th క్లాస్ నుంచి కూడా నాగరాజ్ సార్ గారిని, ఎంఎస్ సార్ గారిని ప్లస్ మన సార్ వాళ్ళందరినీ కూడా నాగరాజ్ సార్ని కూడా నాకు అంటే సార్ వాళ్ళని సార్ నేను ఈరోజు స్కూల్కి రాను, నాకు ఎమర్జెన్సీ మనీ అవసరం ఉంది అని సార్ వాళ్ళని కూడా నేను లీవ్ తీసుకొని మరి సపరేట్గా వర్క్కి వెళ్ళేవాడిని. వర్క్కి వెళ్ళి అట్లా నేను నా స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. దీంట్లో నాకు నేర్చుకునేది ఏంటంటే మీరందరూ కూడా అంటే పేరెంట్తో మనం అమౌంట్ తీసుకొని చదువుకోవడం అంటే ఆ ఫీల్ ఎట్లుందో నాకు తెలియదు. నేను మాత్రం స్వప్నంగా నా డబ్బుతో నేను చదువుకునే మాత్రం నాకు చాలా సంతృప్తిగా ఉన్నాను ఈరోజు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మీ అందరితో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్ నాకు చాలా మోటివేట్ చేస్తారు. తర్వాత కూడా గురువు గారు 6th క్లాస్ స్కూల్ బంద్ చేద్దామనుకున్నాం. వెంకటేష్ సార్ గారు బాగా అప్రోచ్ చేసి నన్ను మంచి మోటివేషన్ చేసి చదువుకోమని చెప్పారు. ఈరోజు మీరు చెప్పడం వల్ల ఏదో నేను డిగ్రీ మొత్తం అయిపోతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ని చూడబట్టి చాలా సంవత్సరం ఉంది. ఇంచుమించు 8th క్లాస్లో ఒకసారి వెళ్ళిపోయాడు మాకు ఇంగ్లీష్ మీడియం నుంచి. తర్వాత మనకు నేను మాత్రం 2 బ్యాచ్లు సార్ వాళ్ళు అనుకుంటున్నా. ఫస్ట్ బ్యాచ్ వెంకటేష్ సార్ గారు ప్లస్ నాగరాజ్ సార్ గారు, మల్లేశ్వర్ సార్, బసప్ప సార్, నాగిరెడ్డి సార్ వీళ్ళు మేము 8th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చారు. ఈ సార్ వాళ్ళతో ఏమైందంటే మనకు ఒక కమ్యూనికేషన్ గట్టి ఏర్పడ్డది. అంటే సార్ వాళ్ళతో 2 years మాత్రం ఉన్నాం మనము. ఈ సార్ వాళ్ళతో వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు సార్ వచ్చిండు, పీటీ సార్తో వచ్చిన తర్వాత లైఫ్ కొంచెం అటు ఇటు తేడా అయింది. ఎందుకంటే సార్ స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆ స్పోర్ట్స్ వల్ల కూడా నేను స్కూల్లో కంటిన్యూగా స్కూల్కి రావాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా స్కూల్ చేశాను. ఈరోజు కూడా మన అందరికీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు తర్వాత ప్రోగ్రామ్ కండక్ట్ పేరున సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ టైం కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మంచిగా అటెండ్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మన కంటిన్యూ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే చాలా మంది కూడా ఆడతారు. దీంతో చిన్న వినపం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ కాకుండా మన ఫ్రెండ్స్లో కూడా మనకు కూడా అప్పుడప్పుడు ఎవరికి ఒకరికి హెల్త్ ఇష్యూస్ కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం ఈరోజు ప్రోగ్రామ్కు ఎంతెంత అమౌంట్ అనేది మన పర్సనల్ ఇష్యూస్తో వేసాము. ఇటువంటి దాంతో పాటు అలాంటి దాంట్లో కూడా కొంచెం ఎంకరేజ్ చేసి మన వీళ్ళంత వరకు చేయగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా మన స్నేహితుల్లో కూడా. ఓకే, దాంతో కూడా మీరు కొంచెం సహకరించాలని అలాంటి వాటి కూడా మీరు ముందుండి సహకరించాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమంటారు ముందు చదువుకోగలం అనుకుంటున్నారు. నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చదువుతో పాటు క్రమశిక్షణ అండ్ సమయస్ఫూర్తి కూడా నేర్పిస్తుంటారు. ఉపేందర్ రెడ్డి సార్ వచ్చేసి ఇంటర్వల్ తర్వాత మాకు తెలుగు సబ్జెక్ట్ ఉంటుండే. తెలుగు సబ్జెక్ట్ వచ్చి సార్ ముందే వచ్చి కూర్చుంటే మేమైతే అందరూ మామూలుగా గర్ల్స్ బాయ్స్ అని కామెంట్ చేస్తూ ఉంటారు కదా, అందరం కలిసి తిట్టుకునే వాళ్ళం సార్ వేసి అనుకునే వాళ్ళం. కానీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే SBI క్లర్క్ ఎగ్జామ్ ఉంది సార్ నాకు.
మామూలుగా ఆఫ్టర్నూన్ 3 o'clock అనుకుంటా ఎగ్జామ్. అక్కడెక్కడో మౌలాలీలో ఉంది, నేను ఉండేదైతే మియాపూర్లో ఉండేదాన్ని. సో ఇంకా ఈ 3 o'clock కదా ఈయన మా హస్బెండ్ రెడీ అవ్వమంటున్నా కూడా కొంచెం నాకు ఇంట్లో పనులు దానివల్ల కొంచెం డిలే చేశాను. డిలే చేసిన తర్వాత దాదాపు నాకు జస్ట్ 2 minutes ఆర్ 1 minute లేట్. నేను వెళ్ళే లోపే గేట్ క్లోజ్ అయింది. ఇక గేట్ క్లోజ్ అయ్యేసరికి నాకు ఏది పారట్లేదు. ఇక అప్పుడైతే బాగా గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎందుకు చెప్తారు టైంకి, ఈ టైంకే స్కూల్ ఎందుకు పెడతారు, ఈ టైంకే ప్రేయర్ ఎందుకు పెడతారు, ఈ టైంకే క్లాసెస్కి ఎందుకు రావాలి అని అంటే ఇట్లాంటి సిచ్యువేషన్. ఇంకోటి క్రమశిక్షణ. రెడ్డియాల సార్ అంటే చాలా భయం, వస్తాడు కొడతాడు అది ఇది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రైవేట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ మీకు బిహేవియర్ ఎట్లా ఉంది అనేది చూస్తారు. సో ఇవన్నీ బేసిక్స్ ఫస్ట్ స్టడీతో పాటు ఇవి కూడా ఏమంటారు, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే మీ డ్రెస్ సెన్స్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి మీకు సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా కంటే ఇది కూడా చూస్తారు. సో రెడ్డియాల సార్ని కూడా అట్లా అది ఇది అని చెప్పేసి భయపడి తిట్టుకునే వాళ్ళం చేసే వాళ్ళము. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు నేర్పించారు. అప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు అనుభవిస్తున్నాం. సార్ నేను MA సోషాలజీ చేశాను, CDP చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా. సో దానికి ప్రిపేర్ అయ్యాను. నాకు పిల్లలు డెలివరీ అయ్యి పిల్లలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ జస్ట్ 5 to 6 marksలలో వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ఇంకా ఇంగ్లీష్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వల్ల ఇంగ్లీష్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లేకపోతే అసలు ఏ జాబ్, చిన్నగా అటెండర్ జాబ్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ అన్నట్టుగా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో తను డాన్స్ నేర్పించడానికి ఇంగ్లీష్ ఇంపార్టెంట్. అక్కడ వర్క్ చేయాలంటే ఆ పిల్లలతో కన్వర్జేషన్, టీచర్తో కన్వర్జేషన్ కావాలంటే కూడా ఇంగ్లీష్ ఇంపార్టెంట్. సో మాకు అప్పుడు ఇంగ్లీష్ అనేది లేదు. మాకు బేసిక్స్ రావడం, నాకు ఏమంటారు పర్సనల్గా నాకైతే బేసిక్స్ రావడానికి వరప్రసాద్ గౌడ్ సార్ గారే చాలా రీజన్. ఏమంటారు చాలా మంచిగా చెప్పేవారు. ఇంకా 9th లో నేను వేరే స్కూల్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, మా అమ్మ నాన్న అక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల. సో వెళ్తా అంటే సార్ వెళ్ళనీయలేదు, కానీ 10th క్లాస్లో తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చి నేను 10th వేరే స్కూల్లో చదవాల్సి వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ డిజిటల్ వరల్డ్, ఈ వరల్డ్లో ఈ స్ట్రెస్ అని ఇవని అవని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పజిల్స్ చేయడము, సుడోకోలు ఇట్లాంటివి చేయడం చేస్తున్నారు. కృష్ణ సార్ మాకు 7th క్లాస్లో సుడోకు ఎట్లా చేయాలనేది కృష్ణ సార్ నేర్పించారు. ఇప్పటికీ నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అది సుడోకు. దానిలో ఏమంటారు, అందుకనే మీకు అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ గౌడ్ సార్ మీకైతే ఇంకా స్పెషల్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణం అంజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ పెట్టండి. మనందరం ఇంతమంది వచ్చి కలిసి మన మెమొరీస్ ఇక్కడ షేర్ చేయడం, దానికి మొట్టమొదటి కారణం అంజీ. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నుంచి వి భాస్కరాచారి, మహేష్, వెంకటేష్ వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసి, దాంతోపాటు గోపాల్, కృష్ణ మన అందరం కలిసి ఇట్లా మాట్లాడడానికి కారణం వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్పాలంటే నాకు ఫస్ట్ భయం అవుతుంది మాట్లాడనిపిస్తుంది, భయం అవుతుంది. కానీ అదే వీళ్ళ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మేము అనుకున్నప్పుడు కొంచెం బ్రేక్ అయింది. తర్వాత బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి అందరి దగ్గర మాట్లాడి, అందరికి కాల్ చేసి మాట్లాడి ఇంకా చాలా జరిగింది. ఇంతమంది కలిసి ఇట్లా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చి అంజీ, వాని కోసం నేను మాట్లాడుతున్నా. థ్యాంక్స్. ఇప్పుడు మహేందర్ చెప్తున్నట్టు మీ అనుభవాలు 2 నిమిషాలు, మీరు ఎవరైనా ఒక టీచర్ వల్ల ఇన్స్పైర్ అయితే ఆ టీచర్ పేరు, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తున్నారు అనేది 2 నిమిషాల్లో మీకే టైం సరిపోదు. స్టూడెంట్ ముందుకు వెళ్ళలేడు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్. సో సార్ నేను ఒక 2-3 ఇన్స్టెన్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి 10th క్లాస్ ఉన్న సార్ ఎవరంటే వరప్రసాద్ సార్. మాకు ట్వింకిల్ సార్ ఎందుకని అంటున్నామంటే, ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది మాకు యాక్షన్ చేస్తూ చూపిస్తే పాడేవాళ్ళం సార్. సో అందుకనే మేము అట్లా పిలిచి అట్లా చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడికి వచ్చిన చూసి వెళ్ళిపోయారు. మాకు చిన్నబాబు సార్ ఎందుకు ఇంత గుర్తున్నారు అంటే, సార్ ప్రతి విషయంలో మాతో పాటు చిన్నపిల్లల్లో కలిసిపోయి మాకు అట్లా చెప్పేవారు అన్నట్లు. వికాస్ అన్నట్లు నేషనల్ మీన్స్ మినరల్ స్కాలర్షిప్ అప్పుడు రణబీర్ సార్, చిన్నబాబు సార్, జమల్ సార్ గారు లేరు, జమల్ సార్ క్లాస్ తీసుకునేవాళ్ళు. సో మాకందరికి నలుగురికి, అంజకి, నాకు, అశ్విన్కి, వికాస్కి నేషనల్ మీన్స్ మినరల్ స్కాలర్షిప్ రావడం, దాని ద్వారా మేము ఇంటర్లో మాకు కూడా యూజ్ కావడం డబ్బులు, ఇట్లాంటివన్నీ కూడా మీ వల్లనే సార్. అండ్ ఉపేంద్ర సార్ చెప్పాలంటే తెలుగులో క్లాస్లో మాకు ఎట్లాంటి ఒక పాట లాగా అన్నట్టు, ఎట్లా బరణ బొబ్బరవా, చంపకమాల, నగమద జజరా అంటే ఒక పాట రూపంలో చెప్తే మనకు అందరికి ఇప్పటికి ఇట్లా గుర్తున్నాయనంటే ఉపేంద్ర సార్ అట్లా చెప్పడం వల్లనే.
అండ్ శ్రీనివాస్ గారు సార్ ఇక్కడ కొంచెం ఒక మాట చెప్పాలి ఏంటంటే తెలుగు మీడియం సార్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సార్ అంటే అందరినీ మేము మ్యాచ్ చేయలేకపోతున్నాం, అంటే అందరి గురించి చెప్పలేకపోతున్నాం. సో అట్లా శ్రీనివాస్ గారు సార్ గురించి ఒక మాట చెప్పాలి. అయితే యాక్చువల్గా సార్ క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి క్లాస్ ఏం చెప్పినామో అడుగుతారు. అయితే ఒక రోజు ఏమైందంటే సార్ వచ్చి క్లాస్ చెప్పిండు, నెక్స్ట్ డే వచ్చి అడిగింది అన్నట్టు గాల్లో ఆక్సిజన్ శాతం వింటుంటారా అని అడిగి ఎవరు చెప్పట్లేదు. నాకు గుర్తుంది, చెప్తే ఒకవేళ తప్పైతే కొడతానేమో అని భయం. మళ్ళీ సరే ఎట్లయినా సరే ధైర్యం చేసి కొంచెం చెప్పామని చెప్పేసి సార్ 0.03% సార్ వెరీ గుడ్ కరెక్ట్ చెప్పినారు అని చెప్పేసి అప్పటి నుంచి నాకు సార్ బాగా గుర్తుపెట్టుకున్నాను. ప్రతి విషయంలో గోపాల్ అని చెప్పడం కూడా. అండ్ తర్వాత 50 రూపాయలు వస్తున్నాను నేను. అయితే సెల్ఫ్ గవర్నమెంట్కి 10th క్లాస్కి ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. టీచర్స్ డే అప్పుడు, అంటే టీచర్స్కి సెల్ఫ్ గవర్నమెంట్ డే అప్పుడు అయినప్పుడు ఎవరు చెప్పడానికి రావట్లేదు. అప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నది వరప్రసాదరావు సార్. అయితే సార్ మీరు చెప్పట్లేదు కదా, మీకు బుద్ధి రావాలంటే 9th క్లాస్ పిల్లలతో నేను బయాలజీ చెప్పిస్తా అని చెప్పడంతో శ్రీనివాస్ గారు సార్ నా దగ్గరకు వచ్చి నువ్వు అట్లా అట్లా మీకు వాళ్ళు వచ్చి చెప్తానంటే బాగుండదు, నువ్వు చెప్పు బయాలజీ అని అంటే నేను చెప్తానంటే అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. నువ్వు అనేది 50 రూపాయలు వచ్చింది సార్ నాకు శ్రీనివాస్ గారు సార్. సో అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇట్లాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి సార్. గిరిరాజ్ సార్ చూచి రాత రాకపోతానంటే భయం అవుతుండే బాగా అట్లా. సో శ్రీనివాస్ గారు సార్ ఇంగ్లీష్ కానీ, నారేష్ సార్ ఇంగ్లీష్ V1, V2, V3. సో అది ఇంకా గుర్తున్నాయి సార్ మాకు. అట్లా V1, V2 ఒక లిస్ట్ ఇచ్చారు మాకు సార్. మీరు ఆ లిస్ట్ ఇంకా గుర్తుంది, నా నోట్స్ ఇంకా ఉంది ఇంట్లో V1, V3. సో ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ సార్. మీ ఆ సరిపోతుంది మేడం వాళ్ళు కూడా మాకు చాలా చెప్పడం జరిగింది ఇట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెడ్ మాస్టర్ సార్ చూస్తే భయం అవుతుండే. లేట్ వస్తానంటే అక్కడ కనిపించడం అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం అట్లా భయం అవుతుండే కానీ కొంచెం మంచిగా చూసేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే సుధీర్ సార్ అందరు గేమ్ పీరియడ్లో వచ్చి బయట నిల్చోండి అంటుండే. సో మేము వచ్చి నిల్చోమనేసరికి అందరు హైట్ వైజ్ నిల్చోమని అంటుండే, నేను హైట్ తక్కువ ఉంటుండే. ఇప్పుడు కొంచెం హైట్ అయినా సార్ హైట్లో వాళ్ళని కొంచెం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని ఫుట్బాల్ ఆడిపోయాడు, వాలీబాల్ ఆడిపోయాడు, అట్లాంటివి జరుగుతుండే. సో అందరితోనే మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పటికీ ఏమైనా గుర్తు వచ్చుకుంటే నవ్వుకుంటా. సో మాత్రమే కాదు గెట్ టుగెదర్ మీకు కూడా అందరికీ అని అనుకుంటున్నాను నేను. సో సార్ నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ ప్రోత్సాహం తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా నేను హెచ్ఈపీ చేసిన. నేను అక్కడ కూడా సార్ వాళ్ళు నన్ను ఇట్లే ఎంకరేజ్ చేశారు. దాంతోపాటు మేము APRDC రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి ఎంట్రన్స్ రాసినప్పుడు మేము ఒక 13 మెంబర్స్ రాసినాం. దాంట్లో నాకు APRDCలో సీట్ వచ్చినప్పుడు నన్ను అంజని కౌన్సిలింగ్కి పిలిచారు. అప్పుడు AP రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి పిలిచినప్పుడు ఆ రోజు నాకు కొంచెం మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ ఉంటున్నాం, మా అమ్మ నాన్న కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాలేదు. ఆ రోజు కౌన్సిలింగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు. సో ఆ రోజు అంజు నాకు ఫోన్ చేసి డబ్బులు లేకపోతే ఏమైంది, నేను ఉన్నా కదా నేను తీసుకొని పోతాను చెప్పేసి మేము ఇద్దరం కలిసి కౌన్సిలింగ్కి వెళ్ళాం AP రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్లోకి. ఆ రోజు అంజుకి అన్ఫార్చునేట్లీ సీట్ రాలేదు, నాకు వచ్చింది. సో అందువల్ల నేను ఇట్లా ఇంతగానో అంటే తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాని తర్వాత ఇట్లా లెక్చరర్గా ఇట్లా ప్రిపేర్ అవుతూనే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నా సార్. సో అది నిజంగా ఖచ్చితంగా నేను అంజుకి ఎప్పటికీ రుణపడి ఉంటా. అంజుకి స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ అందరూ మా కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ పాదాలు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. 2012, 13, 10వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా ఆహ్లాదకర వాతావరణంలో చాలా హుందాగా మరి అందరి అనుభవాలు పంచుకునేటువంటి ఇది వేదిక. మరి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మా చిన్నారులందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను పనిచేసిన కాలంలో నా సహచరులో ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులందరూ కూడా అందరినీ పేరు పేరున కూడా మరి వారికి కూడా నాకు సహకరించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు తోడ్పడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పొద్దుగాల వచ్చినామంటే నేను ఒక మాట చెప్పిన, సరే 9 అంటే 9 కాదు 10, 10:30 కన్నా చేద్దామని అనుకున్నా. కానీ కొద్దిసేపటి తర్వాత నాకే అనిపించింది ఈ టైము లేట్ అయ్యి ఇది యాక్చువల్గా సాయంత్రం 5 వరకు జరగాల్సిన ప్రోగ్రాం జరుగుతుంది ఇక. అయితే ఇది ఇట్లా లేట్ అయ్యకుండా పోతానంటే మేము వాస్తవంగా నేను సండే వద్దు ఒక మాట సూచన చేసిన, తర్వాత ఎప్పుడన్నా పెట్టానంటే మీరు ఫిక్స్ అయిపోయారు, దానికి నేను కూడా రావాల్సిందే వచ్చేసిన. అయితే ఇప్పుడు సమయపాత్రగా నేనేం చేసి హెడ్ మాస్టర్ లాగా మళ్ళీ నేను ఇప్పుడే యాక్టివేట్ చేస్తున్నానా అనిపించింది నాకు, నిజంగా చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు మీకు మైకు సార్ వాళ్ళు చెప్పినట్లేంది మీరు షేర్ చేసుకోవడం. ఇక్కడ మేము కాదు మాట్లాడాల్సింది, మేము ఒక్కలం కాదు, ఎందుకంటే మీరు మాట్లాడాల్సింది. ఆ రోజు అడ్డాల నాడు పిల్లలు కానీ గడ్డల నాడు పిల్లలు కాదు కాబట్టి ఆ రోజు మీరు మాకు శిష్యులు, కానీ ఈరోజు మీరు ఎంతో ఉన్నతంగా ఎదిగిండ్రు. ఎదగాలని కూడా ఆకాంక్షిస్తాను, ఎందుకంటే మా స్థానం కంటే మీరు పై స్థాయికి వెళ్ళాలి. మీరు చాలా అనుభవాలు చెప్పారు, ఇంకా నేనేం చెప్పేదేం లేదు. అయితే మీ అనుభవాలను ఒకరికొకరు షేర్ చేసుకొని వీటిని మళ్ళీ మీ ఫ్రెండ్స్కు చేయూతని ఇవ్వాలి. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మీయ సమ్మేళనం అందరూ ఒకలాగా ఉండరు కదా. మీరు చాలా మంది ఏమన్నారు, సక్సెస్ అవుతున్నాం ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అనే క్వశ్చన్ లేదు. ఒక ఫెయిల్యూర్ కనుక నెక్స్ట్ సక్సెస్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఫెయిల్యూర్ను సక్సెస్ అయిన వాళ్ళకి చేయి అందిస్తేనే ఫెయిల్యూర్ వాళ్ళు పైకి రాగలుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నటువంటి 60 మంది 70 మంది పిల్లలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ పైకి ఎదగాలి, అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ, మరి నా నుంచి కూడా ఇతరత్రంగా ఏమన్నా సహాయ సహకారాలు కావాల్సిగా నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. జీవితంలో ఫెయిల్యూర్ ఎందుకు ఉండదంటే, ఇప్పుడు నేను 64 ఏళ్ళు ఉన్నా, మీరు 30 ఏళ్ళు 28 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ జీవన పోరాటం నేను చేయాల్సిందే, మీరు చేయాల్సిందే. ఎందుకంటే అడవిలో పులి కూడా ఏం చేస్తుంది, ఒకనాడు వేటాడు తింటే మరుసటి రోజు ఏ జంతువు రాదు దానికి వేటకు ముందుకు, అంటే తినడానికి. అది కూడా మళ్ళీ మరుసటి రోజు పోరాటం చేయాలి. అయితే ఈ పోరాటంలో ఏం చేయాలంటే మనం నీతి నిజాయితీ నిబద్ధత ధర్మబద్ధంగా చేయాలి. ఏది చేసినా అధర్మ పద్ధతులు చేస్తే సమాజం క్షమించదు, మన భవిష్యత్తు కూడా ఉండదు. ఒకటి నేను నమ్మేది ఏంటంటే, మీకు తెలుసు కదా టైం పంక్చువాలిటీ అనేది, మీకు కూడా 2 వరకు ఇస్తాను కానీ ఇంకో గంట అయినా ఇస్తాను. అక్కడ కూడా నేను ఒక కమిట్మెంట్ అయినా. అన్నిటికంటే ఏంటంటే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం ఇచ్చిన మాట కట్టబడకపోతే అది ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ దండగా. ఇచ్చిన మాట కట్టబడకపోతే అది పైసలతోటి కాదు మనం కొలవలేం, కానీ ఆ మాట ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఈరోజు ఈ రకంగా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి మరి అభినందనలు తెలియజేస్తూ, నా నుంచి ఏమైనా సహాయ సహకారాలు కావాల్స్తే కూడా ఇస్తానని హామీ ఇస్తూ, మళ్ళీ మా సోదర ఉపాధ్యాయులందరూ కూడా మీకు విద్యాబోధనలు సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీ బ్యాచ్ తప్ప నాకు కూడా ఒక సంవత్సరానికి నేను పెద్ద కూడా వెళ్ళిపోతాను, కానీ నాన్నగారు సార్ చెప్పాడు, గౌరవ ఈ ప్రభుత్వం మళ్ళీ పోస్టులు నింపాలయ్యా. నేను ఆయన సమకాలికలో అయినా మనం ఏం చేయాలంటే, నేను ఆయన ఒకటే చేసి అన్ని కొంతమంది తిగతిగ కథలు చెప్తారు, కానీ ఒక పోస్ట్ వచ్చిన తర్వాత పోస్టు ధర్మాలు మారుతాయి. ఆ పోస్టుకి ఇచ్చేటువంటి విలువను మనం గౌరవించడం చేసుకోవాలి. ఏ బాబు, కొంతమందికి విజ్ఞత ఉండదు, నేను ఎంపైర్ చేసే ఆయన ఎంపైర్ చేసే అని చెప్పి కొంతమంది కొన్నిసార్లు ధిక్కరించిన స్వభావాలు. కానీ చదువు అనుకున్నాడు, ఆయనకు ముందర ఎక్కిండు, ప్రమోషన్ వచ్చింది. నేను కాబట్టి మనము ఎప్పుడు కూడా వారి యొక్క హోదాలను వారి యొక్క స్థాయిని పోస్ట్ ఉన్నాడు కాబట్టి వ్యవస్థను నడిపేటువంటి బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి నేను పూర్తిగా ఆయన చెప్పిన మాటను శిరంగా వహించి పూర్తిగా నా యొక్క శ్రమను ఉపయోగించి 10th సెప్టెంబర్ 5 నాడు ప్రమోషన్ వస్తుంటే సెప్టెంబర్ లోపటి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసి ఇక్కడ నుండి ప్రమోషన్ వెళ్ళిపోయినా. ఇక్కడ నుండి పెద్దగూడెంలో 12 సంవత్సరాలు పనిచేసి 1 సంవత్సరం మాత్రం ఏదోట్లకు పోయినా. అక్కడ నుండి వనపర్తి ఎంఈఓగా, గోపాల్పేట ఎంఈఓగా, రేవల్లి ఏదుల చివరకు 24 మండలాలకు ఎంఈఓగా పనిచేసి నేను నా జీవితాన్ని ఉపయోగించుకున్నా. నాకు శారీరకంగా సంతోషంగా మన సంతోషాన్ని చూసి నాకు న్యాయంగా ఉండి కొంత తమ్ముడు ఎప్పుడన్నా అనుకునే కదా, కానీ నాకు ఆ మీద మంచి భావము. సబ్జెక్ట్ విషయంలో చాలా చక్కగా చెప్పేవాడు ఫిజిక్స్ సబ్జెక్ట్. కాకపోతే కొంత ఆనందం కొరకు తమ్ముని ఏదో జోకులు వేసుకునే వాళ్ళం. నేను అందరం తప్పలాగానే ఆనందంగా ఈ కాలాన్ని గడిపినాం. నేను ఎక్కువ విషయాలు చెప్పినట్టుగా నాకు మిగతా యాక్టివిటీస్ గురించి సమాజం గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ నేను చదువుకుంటే ఉన్నత విద్యావంతులైన విషయం నా యొక్క జీవశాస్త్రం కాడికి బోధించడం మాత్రమే చేసేవాడిని. మిగతా యాక్టివిటీస్లో టూర్లు అటు రాలేకపోయేవాడిని. అప్పటికే నాకు ఇంటర్ జరిగి మానసికంగా ఇతర విషయాల్లో ఎక్కువగా ఓపిక ఉండే పరిస్థితి లేక సబ్జెక్ట్ కాదు చెప్పకపోయేది. నేను కూడా 4 నెలలు ఎస్ఎస్సీలో పనిచేసినట్టుంది. ఆ సబ్జెక్ట్ విషయాన్ని మాత్రం చెప్తూ నేను మీ పిల్లలకు కూడా సమాజంలో ఎట్లుండే వాస్తవ విషయాన్ని గుర్తించి మేము నాన్నరెడ్డి సార్ దీపిన తర్వాత
సార్ ప్రపంచీకరణం జరుగుతుంది, సమాజం మారుతుంది. తెలుగు మీడియం చదివితే ఇప్పుడు అమ్మాయి అన్నది తెలుగు మీడియం ఉన్నట్లయితే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మాకు కొంచెం భవిష్యత్తు దూరదృష్టితో ఆలోచన చేసి పిల్లలతో ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడు వచ్చి తల్లిదండ్రులు చెప్పిండు, సార్ మనం ఇంగ్లీష్ మీడియం ఫీజులు కట్టలేకపోతున్నాం సార్, మేము ప్రైవేట్ పాఠశాలలో 60,000 70,000 కాబట్టి మీరు దయ ఉంచి చెప్పాలంటే ఇక్కడ వెంకటేష్ కానీ రణదేవ్ కానీ చాలా ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్గా చెప్పిన ఉంటారు. కాబట్టి అందరి సారాల ఒపీనియన్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. ఒక అమ్మాయి చెప్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ కూడా ప్రపంచం స్థిరంగా ఉండలేదు. భారతదేశం నాడు సంస్కృత భాష ప్రపంచాన్ని డామినేట్ చేసింది, దాని తర్వాత లాటిన్ భాష డామినేట్ చేసింది, గ్రీకు భాష డామినేట్ చేసింది, రోమన్ భాష డామినేట్ చేసింది. ఇక్కడ ఇంగ్లీష్ భాష ప్రపంచాన్ని వెళ్తుంది. కాబట్టి ఇంగ్లీష్ భాష అంటే సబ్జెక్టు మొత్తం దాంట్లో ఉండాలి. ఇంగ్లీష్ చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత కొంత ముందు నేర్చుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. అంటే ఒకటి కూడా నేర్చుకోవాలి, అది మనం అంటే మళ్ళీ అనొచ్చు మన శ్రమ మన ప్రయత్నం మన కర్మ ఉంది. కానీ సృష్టిలో అన్నీ ఉంటాయి. ఒక బాబు చక్కగా చెప్పిండు, అందరూ అనిపోయాడు వ్యవసాయం చేయాల్సిందే, ఎంత చదివినా ఒకరు గడం కొట్టాలి, ఒకరు ఎవరు ఏం పని చేయాలని మనం నిర్ణయించు. కానీ ఆ సృష్టి అట్లా ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. అందరం టీచర్లు అయితే పిల్లలు ఎవరు ఉంటారు, బిల్డింగ్ ఎవరు కట్టాలి, విమానాలు ఎవరు నడపాలి, బస్సులు ఎవరు నడపాలి. కాబట్టి భగవంతుడు ముందే నిర్ణయిస్తాడేమో చెప్పడం, కానీ మన ప్రయత్నం చేస్తే ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వాస్తవానికి అందరూ కూడా ఇక్కడ తెలుగు మీడియం చదువుకుని కూడా నాకు తెలిసినకానికి ఇప్పుడు 400-500 లెక్చరర్లు మారిండు. కాబట్టి నాకు చాలా సంతోషం. మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఒక భాగంగా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఏమైనా మీ సుఖమే కోరుకుంటానే. మిగతా విషయాలు కూడా చాలా మాట్లాడాలన్నా షేర్ చేయాలన్నా చాలా మంది సాధనలు ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సందేశాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటైతే సృష్టిలో నాకు బాగా అర్థమవుతుందంటే ఒక తేనెతుట్ట ఉంటుంది. తేనెతుట్టలో అన్ని రాణి ఈగలు కావు, అన్ని కొన్ని ఈగలు కావు, అన్ని మగ ఈగలు కావు. రాణిగా ఒకటే ఉంటుంది, కొన్ని ఈగలు తేనె మతంగా సేవించాలి, మగ ఈగలు ఉత్పత్తిలో పాల్గొనరు. అదే తేనెతుట్ట అవుతుంది. ఈ సృష్టిలో కూడా అన్ని రకాల మనుషులు ఉంటేనే ఈ సృష్టి ఈ భూమండలం నడుస్తుంది. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరెవరు ఏ స్థాయిలో వెళ్తారు. కాబట్టి ప్రయత్నం విషయంలో ఆపకూడదు. కానీ మీరు అన్నట్టుగా బాగున్నారు. గురువు నిజానికి ప్రపంచంలో మీకు ఆనాడు కూడా చెప్పేది, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే అమ్మ నాన్న జన్మనిస్తే ఈ మనసులను తీర్చిదిద్దేది గురువే. కాబట్టి గురువు యొక్క స్థానం గొప్పది. ఇక్కడ ఉన్న సారుల టీం మాత్రం ఎవరెవరు పేరు పెట్టేది లేదు. ప్రతి మనిషి కూడా ఒక చాలా టీమ్గా పనిచేసి పాఠశాలను మంచిగా తీర్చిదిద్దాలనే తపన ఉండేది. నేను మాత్రం చెప్పేది పిల్లలకు బాబన్నా ఇంతకుముందుకే ఏమన్నా అంటే సార్ నక్కలు కొట్టుకుని పాస్ అవుతామన్నా అంటే నేను అట్లా కూడా చెప్పిన, ఓపెన్గా చెప్పేది. నా విషయం కూడా ఓపెన్ ఉండేది. అరే నక్కలు కొట్టి పాస్ కావచ్చాము, కానీ మీరు ఇంటర్మీడియట్ ఎటుకెళ్ళి పాస్ అవుతారా, రేపు డిఎస్సీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఎటు తెచ్చుకుంటారా అని చెప్పి ఖచ్చితంగా మీరు సబ్జెక్టు నేర్చుకున్నాను అని చెప్పి నేను మాత్రం చాలా చెప్పేవాడిని. నిజాన్ని కూడా 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు కష్టం జురుకంగా జీవిస్తున్నా. నాకు ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈ రోజు నేను మొన్ననే రిటైర్డ్ అయినా, నాకు 60,000 పెన్షన్ వస్తుంది, ఒక 70 లక్షల రూపాయలు వచ్చినాయంటే చాలా సుఖంగా జీవించవచ్చు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, ఉన్నత స్థాయికి ఎదగండి. ఉన్నత స్థాయికి ఎదిగినాక ఎదిగేటువంటి అవకాశం దొరకకుంటే అప్పుడు ప్రయత్నం చేసిన విషయాలు చాలాసార్లు చెప్పిన. మిగతా ఎక్కువగా అందరిని చూసినందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దాదాపు తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వరప్రసాద్ రావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి 2012-13 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గౌరవ రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి సార్ గారు మరియు రిటైర్డ్ ఎంఈఓ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక పైన ఆశీనులైనటువంటి కృష్ణయ్య సారు, చిన్నబాబు సారు, నాగేందర్ గౌడ్ సారు, రణదీవ్ సారు, వరప్రసాద్ గౌడ్ సారు, గిరిరాజయ్య సారు, సరిత మేడం, మమత మేడం, వెంకటేష్ కంచి, నాగరాజ్ సారు, ఆటల వీరుడు. మనకంతా కూడా ఎంతో గేమ్స్ అన్నీ చాలా రకాలుగా 26 జనవరి కానీ 15th ఆగస్టు కానీ టుబి డ్రాన్ ఆల్రెడీ డ్రాన్ అంటూ మనకు మంచిగా ఆటలు నేర్పించేటటువంటి సుధీర్ కుమార్ రెడ్డి గారు మరియు పెద్దలు తెలుగు శ్రీ ఉపేంద్రెడ్డి చెప్తా, శ్రీలత, గోపాల్,
ఎన్ మహేష్, ఆంజనేయులు, గోపాలు చెప్పిన కదా, కృష్ణ, వికాస్ చెప్పిన బాగానే చెప్పిన. ముఖ్యంగా మీకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీతో పాటు మమ్మల్ని కూడా కలిపినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను ఎక్కడో లేను, పక్కనే మధ్యగట్ల మొదల గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మీ మ్యాథ్స్ టీచర్ సూపర్ స్టార్ రణదీప్ గారు కూడా మీ ఇద్దరం కలిసి పనిచేస్తా ఉన్నాం. అదృష్టం కలిగింది నందివనతోటి పనిచేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ. సో ఎనీవే, దీనిలో కూడా చిన్నబాబు సార్ చాలా ఉన్నతంగా ఎదగడం జరిగింది. మనమంతా సార్కి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వారు ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయడం జరిగింది. ప్లస్ మీరు కూడా మీరు చేసేటటువంటి పని చాలా అద్భుతం. ఇది చిన్నది, ఇది పెద్దది అనేటటువంటిది కాదు. మనం ఒకరిని మోసం చేస్తలేము, ఒకరి యొక్క సొమ్ము దోచుకుంటలేము. మన పని మనం ఖచ్చితంగా చేస్తున్నాం. మీరు చేసే పని ఏదైనా సరే దాంట్లో ఉన్నతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క అనుభవాలన్నీ కూడా చాలా ఉన్నాయి. నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఏంటంటే అల్వాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 8 నుంచి 10 వరకు, అంటే 1 నుంచి 10 వరకు చెప్పినటువంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. నిజంగా నాకు చాలా 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 ఆనందం అనిపిస్తుంది. 1 నుంచి అందరూ ఎక్కడో గ్యాపులు ఉంటాయి, ఏదో 8 నుంచి 10, 6 నుంచి 7, లేకపోతే 1 నుంచి 5 అట్లా ఉంటుంది. ఆ రకంగా కాకుండా 1 నుంచి 10 వరకు చెప్పేటటువంటి మీకు చెప్పేటువంటి అదృష్టం మీ బ్యాచ్కే కలిగింది. ఇంకొకటి, మొట్టమొదట జరిగేటటువంటి పెద్ద మందిలో మేము వచ్చిన తర్వాత నిర్వహించేటటువంటి మొట్టమొదటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఒకటి ఎంగేజ్మెంట్ ఉంది, ఇంకొకటి రిసెప్షన్ ఉంది. కాబట్టి అయినా పర్వాలేదు, మీ కొరకు ఎంత సమయం అయినా కేటాయిస్తాం, అట్లేం లేదు. మరొక్కసారి మీకందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మాకు కూడా మీ యొక్క ఈ వీడియో కానీ తర్వాత ఈ ఫొటోస్ కానీ అన్ని కూడా షేర్ చేయండి. మేము కూడా సంతోషపడతాం. సార్ చెప్పినట్టు మీకు కూడా ఏ రకమైన సాయం కావాలన్నా మేమంతా కూడా తప్పకుండా మీకు చేస్తాం. మరో ముఖ్యమైన విషయం, మీరు ఈ విధంగా ఏ విధంగా అయితే చేసుకున్నారో, ఆసరాగా ఎవరికైనా మీ లోపల కుటుంబం మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పెట్టుబడి కావచ్చు, వ్యాపారానికి ఇంకేదైనా కావచ్చు, చిన్న చిన్న మొత్తాలే పెద్ద మొత్తాలు అవుతాయి. కాబట్టి మీరు నెలకింతనో లేకపోతే ఎంతనో కొంత వేసుకొని ఒక ఫండ్ తయారు చేసుకోండి. దాన్ని అవినీతికి తావు లేకుండా మీకు మీరే ఉపయోగించుకొని మీ కార్యక్రమాలకు మీరే ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కటే ఒక విషయం చెప్తా. టూర్కు పోయినాము. టూర్కు పోయిన తర్వాత ఆంజనేయులు ఏం చేసిండంటే, అది పెద్ద టూరు, ఖుషిగా ఒప్పేయాలని అంటుండే నారాయణ రెడ్డి సార్. ఆయన వేసేది, తర్వాత నారాయణ రెడ్డి సార్ వేసేది, అది వీళ్ళు వేసేదో లేదని చెప్పి నేను ఇంత వేసేది. మొత్తం అది ఉప్పు ఉప్పే ఉంది. మొత్తం అంతా మొత్తం ఉప్పే, ఉగ్గాని మొత్తం ఉప్పే. అరే తినలేక వచ్చిన పాప పిల్లలు. వాస్తవం ఇది జరిగిన, అంటే సరదాగా నవ్వుకోవడానికి. లేకుంటే ఏం చేసేది, అంజి తెచ్చి డ్రైవర్ పక్కల ఛార్జింగ్ పెట్టుకుంటుండే సెల్ ఫోన్, మొబైల్. నేను అక్కడే కూర్చున్నా, అందువల్ల మేము ఇద్దరు కూర్చున్నాం, ముందర కూర్చున్నా చూస్తే కొన్ని ఫోటో. ఆంజనేయులే, నాది కాదు. అయితే ఆంజనేయులు నీది మొత్తం చూసినావు, నీది అంతా తెలిసిపోయింది నాకు అంటే, నాది అప్పుడు నిజంగానే ఫ్యామిలీ ప్యాక్ ఉండే. ఇప్పుడు కొంచెం పక్కగా కానీ అప్పుడు ఫ్యామిలీ ప్యాకే ఉండే. తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగిద్దాం. ఈ బ్యాచ్ అందరూ కూడా ఒక గ్రూప్ చేసుకుందాం, టీచర్స్ ప్లస్ స్టూడెంట్స్ తో కలిపి ఏమన్నా కూడా షేర్ చేసుకుందాం. ధన్యవాదాలు. వర్షం పడుతుంది, కొనసాగిద్దాం. ఈరోజు 2012
13 విద్యార్థుల సమ్మేళనానికి నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. చెప్పేద్దాం చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు. కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో, స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో, ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే.
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు.
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మాత్రం నిజంగా హ్యాపీ ఎంత హ్యాపీ అనిపించింది అంత హ్యాపీ అనిపించింది అంటే ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగించండి మీ లైఫ్ లో ఉన్న కష్ట సుఖాలను కూడా ఇలానే పంచుకుంటానండి ఏదైనా మా సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ కంపల్సరీ ఉంటుంది ఓకేనా కష్టపడ్డ విద్యార్థులందరూ కూడా నా యొక్క ఆశీస్సులు మీరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం అనేది నిజంగా మీ ఆలోచనకు మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాకుండా 2008 నుంచి 2018 వరకు 2009 నుంచి 2018 వరకు ఉన్న సారులందరినీ కూడా కలిపినందుకు కూడా మా సమ్మేళనం కూడా చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనిషి లోపల కసిని రేకెత్తిస్తుంది ఈ జ్ఞానము ఆ కసి రెండు కలిస్తే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది మీ జీవితం అనేది సెటిల్ అయిపోతుంది మీరు ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నారు రాఘవేందర్ స్టోరీ చాలా అసలుకి నిజంగా రాఘవేందర్ లాగా కసి ఉండాలి చదవాలి ఇంకా గొప్పగా స్థాయికి పోవాలి అట్నే నేను ఈయన ఒక విద్యార్థి ఉన్నది సోలిపూర్ దగ్గర ఏదో ఊరు ఉంది ముగ్గురు అక్కచెల్లెళ్ళు వచ్చిండ్రు వాళ్ళు హాస్టల్లో ఉండేది ఆ అంజలి అనే పాప ఒకటే ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తుందని నేను పిల్లల్ని అడిగేది అక్కడనే చూస్తున్నా నిజంగా ఒక 10వ తరగతిలో ఒక ఇంగ్లీష్ స్టోరీ ఉంటుంది ఏ సక్సెస్ఫుల్ స్టోరీ ఈజ్ వెరీ వెరీ అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ అని చెప్పి ఉంటుంది అన్నమాట మీరు అందరూ అబ్జర్వ్ చేసింటారు
నిజంగా చాలామంది ఫెయిల్యూర్ స్టోరీస్ ఆ లెసన్లో ఉన్నాయి, థర్డ్ లెసన్లో. కానీ వాళ్ళు కసిమిన ఒక థామస్ అల్వా ఎడిసన్ ఏంటంటే దాదాపుగా 1000 సార్లు లైట్ బుడ్డిని కనుక్కోవడానికి ప్రయోగాలు చేసి 1000వ సారి సక్సెస్ అయ్యాడు. నిజంగా కూడా ఇలా ఈరోజు మాట్లాడిన చాలామంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సార్ మేము ఇట్లా సక్సెస్ కాలేకపోయినాం, చాలా బాధపడ్డాం అంటే నిజంగా బాధ వేసింది. ఇంకా మీరు ఇది తొలి మెట్లు మాత్రమే, ఇంకా మీరు దాదాపు ఇప్పుడు మీకు 28 ఏళ్ళ వయసు, ఇంకా 43 ఏళ్ళ వయసు వరకు మనం ఉద్యోగం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపుగా ఇంకా మీరు ఎంత అంటే ఇంకొక 15 సంవత్సరాల వరకు మీ వయసు దాటదు. క్యారీ ఆన్ కానివ్వండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఏమన్నా సహాయాలు సహకారాలు ఉంటే మాలాంటి వ్యక్తులను అడగండి, తీసుకోండి. నిజంగా కూడా మహేష్ చెప్తున్నప్పుడు మా బాబు గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా బాబు కూడా త్రిపుల్ స్టూడెంటు జేఎన్టీలో. మరి అతను కూడా ఏడబ్ల్యూ రాయడం, 203 మార్కులు రావడం, 203 ర్యాంక్ రావడం, మార్కులు వచ్చేసి 318 మార్కులు రావడం, వాళ్ళకు 185 సీట్లే ఉండడం త్రిపులీలో. మహేష్కి తెలిసి ఉంటుంది. రాకపోయే వరకు చాలా డిస్మూడ్ అయ్యిండు. అయితే నేను ఒకటే చెప్పిన, ఈ ఒక్క ఉద్యోగమే ఉండదు ప్రపంచంలో, ఏడబ్ల్యూ అనేది ఒకటే కాదు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఒక గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ ద్వారా నువ్వు మళ్ళీ నీ స్టడీస్ను కొనసాగించని చెప్తే అతడు స్టడీస్ను కొనసాగించడం, మళ్ళీ ఎంటెక్ ఎన్ఐటి తిరుచిలో చేయడం, మరి ఇప్పుడు 16 లక్షల ఉద్యోగం రావడం అనేది జరిగింది. అంటే ఇన్స్పిరేషన్. ఇంట్లో కూడా నేను వానికి ఒకటే చెప్పేది, బాధపడుతున్నప్పుడు నేనున్నా కదరా, నువ్వు క్యారియర్ నువ్వు ఏదైనా చదువుకో, నేను ఎన్నికలో ఉండి నేను ప్రోత్సహిస్తా అని చెప్పిన. మీకు కూడా చాలామందికి ఏమన్నా సహాయ సహకారాలు ఉంటే, మీరు గేట్ రాసే మెటీరియల్ కావాలంటే మా బాబుని అడగండి. ఏస్ కోచింగ్ సెంటర్ అని చెప్పి ఫేమస్ ఉంటుంది హైదరాబాద్లో. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చదివితే మీరు కూడా సక్సెస్ అని ఆశిస్తూ మరి ఈ అవకాశం నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ మధ్యలో ఒక 12 సంవత్సరాల మధ్యన ముందు మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఏంటంటే మీ మాటల తీరు, మీ నడవడిక చూస్తే నాకు ఆశ్చర్యం గురైన. నిజంగా కూడా మీరు చిన్న పిల్లలు. అప్పుడు మేము 8th క్లాస్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా, ఈరోజు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఇంత డెవలప్ అయినారని. నిజంగా ఒక అబ్బాయి మాట్లాడుతూ గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలే కాదు, ఒక ఇల్లు కట్టాలంటే చాలా పనులు చేస్తేనే ఒక ఇల్లు తయారవుతుంది. దాంట్లో ఒకరొకరు ప్లంబర్ వర్క్ చేయాలి, కరెంటు వర్క్ చేయాలి. ఇవాళ అంటే దాంట్లో మనం నాణ్యత తీసుకోవాలి, నాణ్యతంగా పై స్థాయిలో ఉండాలనేది మీరే గ్రహించారు. ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ టైంకి మరి పీజీలు అట్లా అయిపోలే. చాలామంది మీరు పరిచయం చేస్తున్నప్పుడు నేను రాలేదు, కొద్దిగా లేట్ అయింది. మరి కొంతమంది సార్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొంతమంది సెటిల్ అయింది, కొంతమంది సెటిల్ కాలేదని తెలుస్తుంది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆ చేసేదేదో మనస్ఫూర్తిగా నిజాయితీగా కష్టపడి పనిచేయండి, మీరు తప్పకుండా పైకి వస్తారు. ఇంకోటి జీవితంలో పైకి రావాలంటే ఇప్పటికీ మీరు చాలా అనుభవాలు మీరు గడించారు. మరి కష్టపడి పనిచేయడం, చెడు అలవాటు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ మీరు గమనించుకొని పోతే జీవితంలో తప్పనిసరిగా పైకి వస్తాం. ఆ రాని వాళ్ళు మేము సెటిల్ కాలేదని బాధపడే అవసరం లేదు. మీరు మీ నిజాయితీగా కష్టపడండి, ఆరోగ్యంగా ఉండండి, పనిచేయండి. మీ ప్రొఫెషన్లో, మీ ఇంట్లో మీరు మంచి స్థాయిలోనే ఉంటారు. మీ జీవితం మంచిగా ఉంటుంది. ఆరోగ్యాలతో ఉంటూ మీరు కష్టపడి పనిచేస్తూ మీ జీవితాల్లో మీరు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి నేను ఈ మీటింగ్కి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్నాను అనుకున్నాను. దూరంగా ఉన్నాను, నేను వస్తాను అనుకున్నాను. రావడం వల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది పిల్లల్ని ఒకరొకరిని కలవాలంటే అసాధ్యం. ఇంతమంది పిల్లలు, 100 మంది పిల్లల్ని, మా తోటి ఉపాధ్యాయ మిత్రులు కూడా 20 మందిని కలిసే సందర్భాలు చాలా తక్కువ. అందరం కలిస్తే మాట్లాడుకుంటే అది సంతోషం, కానీ ఒకరొకరు కలిసి మాట్లాడుకోవడం వల్ల వచ్చే సంతోషం వేరు. 100 మంది కలిసినప్పుడు ఉండే సంతోషం వేరు. కలిసి మాట్లాడుకోవడం, తినడం, భోంచేయడం, కొంచెం ఇట్లా